కూర్చుందాం. దేవుని యొక్క వాక్యం చూసుకుందాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో నుండి 4వ అధ్యాయం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి 4 వచనాలు నేను చదువుతాను, మీరు బైబిల్లో ఫాలో అవ్వండి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి 4 వచనాలు. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారే వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసుని ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇదివరకే అది లోకంలో ఉన్నది. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వాణ్ణి జయించి ఉన్నారు. ఈరోజు నుంచి మనము కొన్ని రకరకాల అంశాలను దేవుని యొక్క వాక్యాలు మనం చూసుకుంటాం. ముఖ్యంగా బైబిల్ మనం చూసినప్పుడు ఇక్కడ యోహాను మాట్లాడుతూ చూడండి, ప్రతి ఆత్మను నమ్మక అంటున్నాడు. ప్రతి ఆత్మను నమ్మక ప్రతిదాన్ని పరీక్షించండి అంటున్నాడు. చూసారా? దాని గురించే ఈ రోజు నుంచి కొన్ని వారాల పాటు, అంటే ముఖ్యంగా అబద్ధ బోధల గురించి, అబద్ధ బోధకుల గురించి కొన్ని విషయాలు మనం గురువారం దినము మనం చూద్దాం. బైబిల్ మనం చూసినప్పుడు యోహాను ఇక్కడ రాస్తూ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అబద్ధ ప్రవక్తలు లోకంలో బయలుదేరున్నారని ఇక్కడ యోహాను మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూడండి, బోధకులు ఉన్నారు, అబద్ధ బోధకులు ఉన్నారు. ప్రవక్తలు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. అపోస్తులు ఉన్నారు, అపోస్తులుగా పిలువబడేటువంటి వారు కానీ అపోస్తులు కానటువంటి వారు కూడా ఉన్నారు. ఇవన్నీ కూడా బైబిల్లో మనం చూస్తాం. నిజమైనటువంటి సేవకులు, నిజము కానటువంటి సేవకులు, దేవుడు పిలుచుకున్నటువంటి సేవకులు, తమకు తాముగా ఏర్పాటు చేసుకున్నటువంటి సేవకులు, అలాగే దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి ఆత్మ సంబంధమైన బోధలు ఉన్నాయి, అలాగే దెయ్యపు బోధలు కూడా ఉన్నాయి. ఇలాగున్న ప్రతి దాంట్లో కూడా క్రైస్తవ విశ్వాస జీవితంలో దేవుని చేత ఏర్పాటుచబడినటువంటి కార్యములతో సమానంగానే దురాత్మ ద్వారా కూడా అవే కార్యాలు ఈ లోకంలో కూడా ఏర్పాటు చేయబడి ఉన్నాయి. క్రిస్టియన్ అనేటువంటిది ఆత్మ సంబంధం చూసుకుంటే అదెంత గొప్పదంటే, అదెంత ఉన్నతమైనటువంటిదంటే, చాలామంది యాక్చువల్గా విశ్వాసాలుగా ఉండడం కంటే బోధించేవారుగానో లేదా ఇంకా కొంచెం ఇంకా పై స్థితిలో ఉండడానికి ఇష్టపడేటువంటి వాళ్ళు ఎక్కువ మంది యాక్చువల్ చెప్పాలంటే. అందుకని ప్రతి టైంలో కూడా అబద్ధ బోధలు ఖచ్చితంగా ఉన్నారు. అబద్ధ ప్రవక్తలు ఇక్కడ యోహాను అబద్ధ ప్రవక్తలు అంటున్నాడు. పౌలు అయితే అపోస్తుల గురించి కూడా మాట్లాడతాడు, బోధకుల గురించి కూడా, అబద్ధ బోధకుల గురించి పౌలు మాట్లాడతాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ బైబిల్ మనకి విశ్వాసాలుగా మనకి క్లియర్గా ఒక మాట బైబిల్ చెప్తుంది. అదేంటంటే, బైబిల్ ఇంకో చోట చూస్తే సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టండి అని బైబిల్లో ఉంది. సమస్తమును పరీక్షించి మేలైనటువంటి దాన్ని చేపట్టండి. ఇప్పుడు చూడండి, ఆ పరీక్షించడం గురించి ఈరోజు చెప్తాను నేను. ఎందుకంటే ఇక్కడ కూడా యోహాను మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, చూడండి, అక్కడ 2వ లైన్ అంటున్నాడు, అక్కడ అబద్ధ ప్రవక్తలు చాలామంది బయలుదేరారు కాబట్టి ప్రతి ఆత్మను నమ్మక అంటున్నాడు. చూసారా? ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. సరే, పరీక్షించుడు అంటున్నాడు. ఇప్పుడు చూడండి, అక్కడ వ్యక్తులను పరీక్షించమని చెప్పట్లేదు, ఆత్మలను పరీక్షించమంటున్నాడు. ఇక్కడ గమనించండి. ఇప్పుడు చూడండి, ప్రాబ్లం ఏంటంటే, చూడండి, క్రిస్టియానిటీలో ఉన్నటువంటి ఒక ప్రాబ్లం ఏంటంటే, అంటే మనకు సరిగ్గా అర్థం కాకపోతే అది ఏది మనకు ప్రాబ్లం అనిపిస్తుంది అంటే, బైబిల్లో దేవుడు ఏంటంటే చాలా సందర్భంలో ప్రతిదాన్ని కూడా మన విశ్వాసం ఉంచే విషయంలో, నమ్మే విషయంలో దేవుడు ఏంటంటే నీ జ్ఞానముతో నీ సొంత ఆలోచనతో ఆలోచించకుండా నువ్వు దేవుని నమ్మాలన్నటువంటిది బైబిల్ మనకి యాక్చువల్గా బోధిస్తున్నటువంటి విషయం. అంటే మన సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకోనకుండా, లేదా సొంత బుద్ధిని ఆధారం చేసుకోనకుండా, ఇంకో రకంగా చెప్పాలి, నీ తెలివితేటలను ఆధారం చేసుకోకుండా, అంటే ఇంకో రకంగా చెప్పాలంటే దేవుడు ఏదైతే చెప్పాడో నమ్మే విషయానికి వచ్చేసరికి, స్పెసిఫిక్గా నువ్వు విశ్వాసం ఉంచాల్సిన విషయానికి వచ్చేసరికి
ఏదన్నా సరే నీకు అర్థం కాకపోయినా సరే నువ్వు గుడ్డిగా అంటే నెగిటివ్గా అనిపిస్తుంది, కానీ నువ్వు యాక్చువల్గా నమ్మాలి అని బైబిల్ చెప్తుంది. బేసిక్ విశ్వాసం గురించి ఎవరు చెప్పినా సరే బేసిక్గా ఏం చెప్తాం మనం అంటే, దేవుని యొక్క మాటలు కొన్ని సందర్భంలో, దేవుని యొక్క కార్యములు, దేవుని యొక్క మార్గములు కొన్నిసార్లు మనకు అర్థం కావు. అయినను నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయకుండా నువ్వు నమ్మకంతో ముందుకెళ్ళి అనేటువంటిది బైబిల్ జనరల్గా మనకు విశ్వాసం గురించి బోధిస్తుంది. ఇప్పుడు అలాంటి జీవిత విధానాన్ని క్రిస్టియన్గా మనం అనుసరిస్తూ ఉంటాం. అలా అనుసరించాలని బైబిల్ కూడా చెప్తుంది. చాలా సందర్భంలో ఏంటంటే, మనము దేవుని యొక్క వాక్యం నమ్మేటప్పుడు మన జ్ఞానంతో ఆలోచించుకొని, లేదా వాక్యం వినిన తర్వాత వాక్య జ్ఞానంతో, అలాగనే పరిస్థితులన్నింటినీ కూడా మన సొంత జ్ఞానంతో ఆలోచించుకుంటూ ఎంతవరకు మనం విన్నటువంటి వాక్యము అనేటువంటి మన జీవితంలో జరిగేటువంటి అవకాశం ఉందో లేదని సొంత జ్ఞానంతో ఆలోచించుకొని అప్పుడు నమ్ముతాం చాలా సందర్భంలో. కానీ యాక్చువల్ నిజమైనటువంటి విశ్వాసం ఎలాంటిదంటే, నిరీక్షణకు ఆధారం లేనప్పటికీ నమ్మాలని బైబిల్ మనకి బలంగా బోధిస్తుంది. అంటే బేసిక్గా సింపుల్గా చెప్పాలంటే, నీకు అర్థం కాకపోయినా సరే దేవుడు చెప్పాడు కాబట్టి నువ్వు నమ్ము, అది బైబిల్ మనకు బోధిస్తుంది. చాలా చోట్ల బైబిల్లో విషయం ఉంటుంది మనకి, అలాంటి సారాంశంతో కొన్ని మాటలు ఉంటాయి బైబిల్లో. ఇప్పుడు అలాంటి క్రిస్టియన్ లైఫ్ స్టైల్ అటువంటిదే ఎలాంటిదంటే, నువ్వు గుడ్డిగా దేవుడు చెప్పిన దాన్ని నీకు అర్థం కాకపోయినా సరే నమ్మేసి అంగీకరించేసి నువ్వు ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. అది దేవుడు మనకు బోధిస్తున్నాడు, బైబిల్ మనకు బోధిస్తుంది. ఇప్పుడు అది అలవాటైనటువంటి మనకి అది నిజంగా అలాగనే జీవించాలి కదా అని అనుకునేటువంటి మనము కొన్ని విషయాలకు వచ్చేసరికి ఇంకొను అదే లైఫ్ స్టైల్ అవలంబిస్తుంటాం, మనం ఆ విధానంలో వెళ్తుంటాం. ఇప్పుడు అందుకని చూడండి, అలాంటి మైండ్ సెట్తో ఉన్నటువంటి క్రిస్టియన్కి ఇప్పుడు కానీ నేను కనుక సమస్తం మీరు పరీక్షించండి అన్నాను అనుకోండి, అప్పుడు వెంటనే మనకి అనిపిస్తుంది అంటే ఇది విశ్వాసం మనకు వ్యతిరేకమైనటువంటిదేమో అని అనుకుంటాం మనం. ఎందుకంటే పరీక్షించమంటున్నారు, పరీక్షించడం అంటే అర్థం ఏంటంటే నువ్వు లోతుగా ఆలోచించి దాన్ని ఎగ్జామిన్ చేసి పరీక్షించుకుని నిర్ణయం తీసుకోవడం, దాన్ని పరీక్షించడం అంటాం. ఇప్పుడు మనకేమనిపిస్తుంది అంటే పరీక్షించడం అనగానే ఇది విశ్వాసానికి విరుద్ధమైనటువంటిదేమో అనుకుంటాం, కానీ యాక్చువల్ విశ్వాసానికి విరుద్ధమైనటువంటిది కాదు. బైబిల్ మనల్ని దేవుడు గుడ్డిగా నమ్మని చెప్పినప్పుడు మనం ఆ నమ్మకం అంటే దేవుని విషయంలో దేవుని వరకే మనం గుడ్డిగా అన్నీ నమ్ముతాం, కానీ మిగిలిన విషయాలన్నీ మనం గుడ్డిగా నమ్మడానికి వీలు లేదు. గుడ్డిగా నమ్మాలంటే నమ్మాలి, కానీ అది మనుషులకు సంబంధించి కాదు, కొన్ని కార్యములకు సంబంధించి కాదు, దేవునికి సంబంధించి మాత్రమే మనం గుడ్డిగా నమ్ముతాం. దేవుణ్ణి గుడ్డిగా నమ్ముతాం, దేవుడు చెప్పిందని మనం గుడ్డిగా నమ్ముతాం, దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం మనకి లేదు. కానీ మిగిలినటువంటి విషయాలకు వచ్చేసరికి మాత్రము నీ భక్తి జీవితంలో చాలా విషయాలు మాత్రం నువ్వు పరీక్షించే మేలైన దాన్ని చేపట్టమని బైబిల్ మనకు చెప్తుంది. ఇప్పుడు ప్రాబ్లం క్రిస్టియానిటీలు ఏంటంటే పెద్దగా ఎవరు ఆలోచించరు ఈ రోజుల్లో. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ పరీక్షించడం గురించి ఈరోజు చెప్తాను చాలా విషయాలు. పరీక్షించడం అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇదేదో మనం వ్యక్తులను కొంతమంది బోధకులను మనము పరీక్షించడం గురించి డౌట్ పట్టుకుని చెప్పట్లేదు. ఇక్కడ మనకి వ్యక్తులు ఇంపార్టెంట్ కాదు, ఆత్మలు ఇంపార్టెంట్. ఇక్కడ ఆత్మ అన్నప్పుడు అర్థం ఏంటంటే వ్యక్తిని మనం చూడట్లేదు, ఆ వ్యక్తి ఆ కార్యం చేస్తున్నప్పుడు, లేదా ఒక వ్యక్తి ఆ విషయాన్ని అలా బోధిస్తున్నప్పుడు ఆ వ్యక్తి అలా బోధించడానికి ఆయనను ప్రేరేపించినటువంటి ఆత్మ ఏమిటి, మనం దాన్ని పరీక్షిస్తాం, మన మనుషుల్ని పరీక్షించాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను పరీక్షించేటువంటి ప్రాసెస్లో కొన్నిసార్లు మనం మనుషులను చూస్తాం కాబట్టి, ఇప్పుడు నేను బోధ చేశాను 2-3 వారాలు చెప్పాను అనుకోండి, మీరు అనుకుంటే ప్రతి వాళ్ళని డౌట్ పడాలి, ప్రతి వాళ్ళని మనం జడ్జిమెంట్ చేయాలి, ప్రతి వాళ్ళని తీర్పులోనికి మనం తీసుకురావాలి, ప్రతి వాళ్ళ గురించి మనం ఆలోచించాలి, అంత ఈజీగా నమ్మకూడదు అని చెప్పట్లేదు. గమనించండి, కరెక్ట్గా మన ఇక్కడ ఏంటంటే కొంచెం అటు ఇటు జరగకుండా జాగ్రత్తగా ఆలోచించాలి విషయాలు, లోతైన విషయాలకు వచ్చేసరికి. ఇక్కడ అలాగే ప్రతి వాళ్ళని వేరే చూపించాలని కాదు నేను చెప్పేది, నీవు అంగీకరించేటువంటి విషయాలకు వచ్చేసరికి నువ్వు లైఫ్లో ఏ వ్యక్తిని అంగీకరిస్తున్నావో, బోధకునిగా లేదా కాపరిగా, లేదా నువ్వు ఏ బోధనైతే నువ్వు అంగీకరిస్తున్నావో ఆ విషయాలు మాత్రం నువ్వు పరీక్షించి చెప్తున్నాను నేను. నీకు ఎవరికో సంబంధం లేనటువంటి వాళ్ళని నువ్వు పరీక్షించాల్సిన అవసరం నీకు లేదు, హక్కు నీకు లేదు, బాధ్యత మనకి లేదు. ఎవరిని పరీక్షించాలి మనం అంటే, నీ పరిధిలో నువ్వు ఎవరి మీద ఆత్మీయంగా నువ్వు డిపెండ్ అవుతున్నావో, లేదంటే ఎవరి బోధ మీద నువ్వు డిపెండ్ అవుతున్నావో, ఆ బోధకుల్ని లేదా ఆ బోధనలు ఖచ్చితంగా ప్రతి వాళ్ళు పరీక్షించే తీరాలి. మనకు యూట్యూబ్లో కనబడే ప్రతి బోధకుని పరీక్షించమని చెప్పట్లేదు. ఈ ప్రసంగం వినే సంగతి ప్రతి వాళ్ళు అలా వెళ్ళకండి, అది కాదు. నువ్వు నిజంగా ఎవరు వాక్యం అయితే నువ్వు నిజంగా వింటున్నావో, ఎవరినైతే నువ్వు ఫాలో అవుతావు అనుకుంటున్నావో, నాతో సహా చెప్తున్నా, వాళ్ళందరినీ పరీక్షించాలని బైబిల్ చెప్తుంది. పరీక్షించి చెప్పినప్పుడు లేదా కొన్ని కార్యములు చేసినప్పుడు అలా వాళ్ళు చేయడానికి, అలా బోధించడానికి వాళ్ళని ప్రేరేపించిన ఆత్మ ఏంటో తెలుసుకుని బైబిల్. అందుకని ఇక్కడ అన్నాడు చూడండి, బైబిల్లో పౌలు అన్నాడు, యోహాను అన్నాడు, ప్రతి ఆత్మను నమ్మక, ప్రతి ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో అన్నాడు. చూసారా,
అంటే అర్థం ఏంటంటే నువ్వు వ్యక్తిని చూడొద్దు. ఇప్పుడు ఒక వ్యక్తి లేదా నేను బోధించాను అనుకోండి, నేను బోధించినప్పుడు మీరు దాన్ని కూడా పరీక్షించాలి. కానీ ఎలా పరీక్షించాలి? నీకున్నటువంటి శరీరానుసారమైన జ్ఞానంతో పరీక్షించి చెప్పట్లేదు ఇక్కడ నేను. పరీక్షించడానికి కూడా మినిమంగా ఎంతో కొంత వాక్య జ్ఞానం ఉండాలి. నీ వాక్య జ్ఞానానికి నీ సొంత జ్ఞానము కలుషితం చేయకుండా జాగ్రత్త చూసుకోవాలి. అది కాకుండా ఇంకా ఆత్మ నడిపింపు అనేది ఇంకోటి ఉంటుంది, అది కూడా ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ఒక వ్యక్తి నిజంగా పరీక్షించడానికి సమర్థుడు అని చెప్తాను. ఊటిని మనకున్నటువంటి కొంచెం వాక్య జ్ఞానంతో ఆత్మ నడిపింపు అంటే ఏంటో అనుభవం ఏంటో మనకు తెలియకుండా నువ్వు అంత ఈజీగా పరీక్షించలేవు. నువ్వు పరీక్షించడానికి ప్రయత్నం చేయొచ్చు, కానీ నువ్వు కరెక్ట్గా పరీక్షించాలని గ్యారంటీ కూడా ఉండదు. నీ జడ్జిమెంట్, నీ నిర్ణయాలు కూడా ఫెయిల్ అవ్వచ్చు కొన్నిసార్లు. అందుకే చూడండి, మనం పరీక్ష గురించి మాట్లాడితే అర్థం ఏంటో ఒకటి బోధించాడు. నువ్వు దాన్ని పరీక్షించాలంటే మినిమంగా నీకు ఎంతో కొంత, కనీసం బైబిల్కి సంబంధించి ఎంతో కొంత మినిమంగా నీకు చాలా విషయాల మీద ఎంతో కొంత వాక్య జ్ఞానము ఉండాలి. అది లేకుండా నువ్వు పరీక్షించలేవు. అందుకని ఇక్కడ చూడండి, ఇక్కడ యోహాను మాట అంటున్నాడు, ప్రతి ఆత్మను నమ్మొద్దు అంటున్నాడు. ఎంత ఇంపార్టెంట్ ఒకసారి ఆలోచించండి. ఈ రోజుల్లో కూడా ఇది ఎంత ఇంపార్టెంట్ ఆలోచించండి. మన అబద్ధ బోధకులు ఇవన్నీ కూడా మనం బైబిల్ కాలంలో చూస్తాం. ఈ రోజుల్లో అలాంటి పెద్ద లేవేమో అనుకుంటాం, కానీ ఈ రోజుల్లో కూడా చాలా ఉన్నాయి. ఇంకా ముందు ఇంకా చాలా కూడా వస్తాయి. అప్పుడు నిజమేంటంటే ఏంటో నీకు ఎలా తెలుస్తుంది? నీకు నచ్చింది కాబట్టి ఇది నిజం అనుకోవద్దు. చెప్తున్నాను చూడండి, ఎప్పుడైనా సరే నేను చెప్పిందని నేను చేసేదాన్ని చెప్పేస్తున్నాను క్లియర్గా. మీకు నచ్చింది, నేను చెప్పింది నచ్చింది కాబట్టి యాక్సెప్ట్ చేయడం, నచ్చలేదు కాబట్టి కరెక్ట్ కాదు అనుకోవడం కాదు. వాక్యముతో పరిశుద్ధాత్మతో మీరు పరిశీలించాలి. అలా పరీక్షించడం కూడా ఎందుకు పరీక్షిస్తాను తెలుసా? నువ్వు చేపట్టాలనుకుంటున్నావు కానీ పరీక్షిస్తున్నావు. ఒక మనిషిని తీర్పు తెచ్చడానికి కాదు, లేదా ఎవరో ఒక బోధకుడిని యూట్యూబ్లో టీవీలోనూ చూసి ఇక్కడ మనం కూర్చొని అక్కడెక్కడో ఎవరో బోధిస్తుంటే ఆ బోధకుడిని లేదా ఆ బోధన మనం తప్పట్టడానికి కాదు. ఇది ఎందుకు పరీక్షిస్తాం? నువ్వు గొప్పడు అయిపోవట్లేదు పరీక్షిస్తున్నందుకు. ఎందుకు పరీక్షిస్తావు అంటే, పరీక్షించేటువంటి వ్యక్తి యొక్క ఉద్దేశం ఏంటవుతుందంటే, నేను ఒక బోధన చేర్చుకుంటున్నాను, ఒక బోధకుని చేర్చుకుంటున్నాను, ఒక బోధకుని నా పైన పెట్టుకున్నా, ఒక బోధన నా హృదయంలో నేను అంగీకరిస్తున్నాను, నేను అంగీకరిస్తాం అనుకున్నాను. కాబట్టి నేను అంగీకరించబోయేటువంటిది నిజంగా ఏ ఆత్మ చేత అది బోధించబడింది, అది నిజంగా వాక్యానుసారమైన ఆత్మ నడిపింపేనా అని పరీక్షించి అప్పుడు అది కరెక్ట్ అనిపిస్తే దాన్ని అంగీకరించుకొని చెప్తున్నాను. దాన్ని హృదయంలోనికి, నీ లైఫ్లోనికి ఆహ్వానించుకొని చెప్తున్నాను. నీకు సంబంధం లేని నువ్వు పెద్దగా బోధన అనుసరించవు, నువ్వు బోధకుని పెద్దగా అనుసరించవు, నువ్వు యాక్సెప్ట్ చేయవు. కానీ ఆ వ్యక్తిని పరీక్షించుకొని చెప్పట్లేదు నేను. ఏది పరీక్షలోనికి మనం తీసుకోవాలంటే, నువ్వు ఏ బోధనైతే నమ్ముదాం అనుకుంటున్నావో, ఏ బోధనైతే నువ్వు అనుసరిద్దాం అనుకుంటున్నావో, ఏ బోధకునైతే నువ్వు ఫాలో అవుదాం అనుకుంటున్నావో, ఆ బోధకును పరీక్షించాలి. ఏ ఆత్మచేత చేస్తున్నారు కార్యాలని, ఏ ఆత్మచేత బోధిస్తున్నటువంటిది నువ్వు అంగీకరించేటువంటి ఉద్దేశం నీ మొదట్లో మైండ్లో ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నావు, దాన్ని జాగ్రత్తగా బోధన చెక్ చేస్తున్నావు. ఓ రకంగా ఎలాంటిదంటే, నువ్వు భోజనం చేద్దాం అనుకుంటున్నావు, భోజనం చేసే ముందు ఆ భోజనం అంత కరెక్ట్గా ఉందా లేదా, ఏమన్నా అందులో ఏమన్నా మనకు ఆరోగ్యాన్ని హాని చేసేటువంటి అందులో ఏమన్నా కలుషితమైనటువంటి ఉన్నాయని పరిశీలించి తింటున్నాం. అందుకే కొన్నిసార్లు చూసుకుంది అంటారు, చూసారా? ఎగ్జాంపుల్, మనం తిన్నప్పుడు కొన్నిసార్లు బియ్యంలో రాళ్ళు ఉంటాయి, ఇప్పుడు ఏమంటారు, చూసుకుంది అంటాం. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నువ్వు తినాలని ఉద్దేశం నీకు ఉంది కాబట్టి నువ్వు పరీక్షిస్తున్నావు. అందుకే నువ్వు పక్కలు పెట్టి నువ్వు తినటువంటి భోజనాన్ని నువ్వు జాగ్రత్తగా పరిశీలించు. నువ్వు తినదామనుకో నీ ముందు పెట్టుకొని తినబోయే ముందు నువ్వు దాన్ని జాగ్రత్తగా పరీక్షిస్తున్నావు. అలాగే బోధ విషయానికి వస్తారు ఎగ్జాక్ట్ అంతే. ఈరోజు మనకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, ప్రతి బోధకుడు ఇంకో బోధకుని తప్పడతాం. లేదంటే ఒక బోధకుని అనుసరించి విశ్వాసులు ఇంకొక బోధన అనుసరించేటువంటి బోధకునో లేదా విశ్వాసులను వాళ్ళు తప్పడుతుంటాం. ఇలా క్రిస్టియానిటీలో ఇప్పుడు ఏంటి ప్రాబ్లం ఏంటంటే, చాలా పెద్ద కన్ఫ్యూజన్. ఇప్పుడు అది ఎవరిది కరెక్ట్ ఎవరి తప్ప ఎవరికి కూడా తెలియదు. ఇప్పుడు ఎవరి దాళ్ళు మనం కరెక్ట్ అనుకోవడమే, కానీ మన ఎందుకు కరెక్ట్ కూడా ఎవరు కూడా ఆలోచించరు, పరీక్షించము. అదే ప్రాబ్లం. దేవుడిని అయితే గుడ్డిగా నమ్ముతాం. దేవుడు నేరుగా నీకు చెప్పడానికి నువ్వు గుడ్డిగా నమ్మేసే ఏదన్నా సరే. కానీ ఒక బోధకుడు వచ్చి దేవుని పేరట నీకు చెప్తున్నప్పుడు మాత్రము, లేదా దేవుని యొక్క వాక్యం ఉందని దేవుని పేరట ఒక మనిషి నీ ముందు నిలబడి నీకు చెప్తున్నాడు మాత్రం నువ్వు ఖచ్చితంగా నువ్వు పరీక్షించే తీరాలి. దేవుడే నీ ముందు నిలబడితే నువ్వు పరీక్షించవద్దు, గుడ్డిగా అన్నీ నమ్మేసాయి. కానీ దేవుని పేరట ఒక మనిషి నిలబడినప్పుడు మాత్రము ఖచ్చితంగా నువ్వు పరీక్షించే తీరాలి. ఇప్పుడు నేను ఇంకోటి చెప్తాను ఏంటంటే, నిజంగా నువ్వు పరీక్షించాలనుకున్నప్పుడు నీకు బోధ అనేటువంటి సీరియస్ అయితే నువ్వు పరీక్షిస్తావు. నీకు ఏ బోధ అయితే ఏముందని అనుకుంటే నువ్వు ఏదైనా తినేస్తావు, నీకు ప్రాబ్లం లేదు.
కానీ నాకు ఆరోగ్యం బాగుండాలి, నా ఆత్మీయ జీవితం బాగుండాలి అని అనుకుంటే మాత్రం అప్పుడు నువ్వేమి తింటున్నావు చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అప్పుడు నువ్వు ఏది పడితే తిన్నావు, సెలెక్టివ్గా ఉంటావు. ఏం తినాలి, ఏం తినకూడదు, ఏది తింటే ఎంత తినాలన్నది ప్రతిదీ జాగ్రత్త చూసుకుంటావు. నువ్వు ఆరోగ్యం గురించి కనుక నీకు శ్రద్ధ ఉంటే, అలాగనే ఆత్మ విషయాల మీద కూడా శ్రద్ధ ఉంటే, నీకు ఆత్మీయ జీవితం మీద శ్రద్ధ ఉంటే, నీ విశ్వాస జీవితం మీద, నీ ఆత్మీయ జీవితం మీద నీకు శ్రద్ధ, ఇంపార్టెన్స్ కనుక నీకైతే నీ ఆత్మీయ జీవితము, అప్పుడు నువ్వు ఏది పెడితే నమ్ము, ఏది పడితే బోధన వినవు, ఏ బోధ పడితే ఆ బోధన అంగీకరించవు. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతిదాన్ని కూడా నువ్వు చేర్చుకుందాం అనుకున్న ప్రతిదీ కూడా నువ్వు ముందేం చేస్తావంటే, నేను ఎలాగో దీన్ని అంగీకరిద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు నేను దీన్ని పరీక్షిస్తాను, ఇది ఎంతవరకు కరెక్ట్గా ఉంది. అప్పుడు పరీక్షించి అది సరైనది అనిపిస్తే దాన్ని హృదయంలోనే చేర్చుకోవడం. ఒకవేళ అది కరెక్ట్ కాదని అనిపిస్తే, అది నిజంగా ఎందుకు కరెక్ట్ కాదో కూడా నువ్వు బాగా మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని 2-3 సార్లు పరిశీలించుకొని అప్పుడు దాన్ని అంగీకరించడం. ఇప్పుడు ఎందుకు పరీక్షించడం ఎందుకు చెప్తున్నాను తెలుసా? పరీక్షను చెప్తున్నప్పుడు ఎదుటోడు నీకంటే చిన్నోడు కాబట్టి నువ్వు పరీక్షను చెప్పట్లేదు. శిష్యుడు ఎప్పుడు కూడా బోధకుడు అధికుడు కాడు. కాబట్టి నువ్వేదో పరీక్షించమని చెప్పాను కాబట్టి బోధకుల కంటే విశ్వాసాలు పెద్దలు అయిపోతారు, గొప్పలు అయిపోతారు నేను చెప్పట్లేదు. అది కాదు. ఎందుకు పరీక్షించమని చెప్తానంటే, ప్రాబ్లం నీది కాబట్టి. అంటే ఏంటి? నువ్వు ఏది కరెక్టో కొన్నిసార్లు నీకు కూడా తెలియదు, ఏది తప్పో నీకు కూడా కొన్నిసార్లు తెలియదు. నీకు తెలియదు కాబట్టి, నీకు చేతనవ్వదు కాబట్టి నువ్వు పరీక్షించుకుంటున్నావు. అర్థమైందా? నువ్వు గొప్పడు కూడా పరీక్షించుకొని చెప్పట్లేదు. నీకేంటంటే కొన్ని తెలియవు, కొన్ని మంచివే, కానీ నీకు అది మంచిదని నీకు అనిపించట్లేదు. కొన్నిసార్లు ప్రసంగం ఉన్నప్పుడు అది దేవుడే మాట్లాడి ఉంటాడు, కానీ నీకు నిజంగా అది దేవుడు కాదు, మా మనిషి ఏదో మైండ్లో పెట్టుకుని మాట్లాడని నీకు అనిపించవచ్చు. కొన్నిసార్లు ఏంటంటే అది నీకు వినడానికి బాగుంది, కానీ యాక్చువల్గా అది నిజంగా దేవుని దగ్గర నుండి వచ్చినటువంటిది కాకపోవచ్చు. అప్పుడు నువ్వేం చెయ్యాలి? అప్పుడు నువ్వు అందుకే నువ్వేం చేస్తావంటే, నేను కరెక్ట్గా వెంటనే వినగానే చూడగానే ప్రతిదీ నేను రైట్ రాంగ్ నేను తెలుసుకోలేను కాబట్టి, అది నా బలహీనత కాబట్టి నేను పరీక్షించి అంత నిజంగా కరెక్ట్ అయితే కనుక ఖచ్చితంగా దాన్ని అంగీకరిస్తాను. అది నిజంగా కనుక కరెక్ట్ కాకపోతే నేను దాన్ని అంగీకరించను. అలాగే ఏంటంటే వెంటనే మనం వచ్చిన దాన్ని వచ్చినట్టుగా మనం హృదయంలోనే చేర్చుకోకుండా అక్కడ చిన్నది ఏంటంటే ఆలోచించి స్టెప్ తీసుకొని పరీక్షించి చేస్తాం. ఎందుకంటే నీకు ప్రతిదీ వెంటనే నీకు ప్రతిదీ నీకు తెలియదు కాబట్టి. దేవుని దగ్గర నుండి వచ్చింది ఏంటో, మనుషుల దగ్గర నుండి వచ్చింది ఏంటో నీకు వెంటనే నువ్వు చూడగానే ఎలా నువ్వు చెప్పేలేవు. నార్మల్ విశ్వాసకి అది అంత ఈజీ కాదు. అది వినగానే టక్కని చెప్పడానికి అది కరెక్ట్ బోధ కాదు, లేదా ఆత్మచేత అది దేవుని ఆత్మ ప్రేరేపణతో చేసినటువంటిది కాదు, అది వాక్యానుసారం అని నార్మల్గా సహజంగా అయితే విశ్వాసి వినగానే చూడగానే చెప్పలేడు. అందుకని కొంత టైం తీసుకుంటాను నువ్వు. ఎందుకంటే అవతలోడు తక్కువడేమో, అవతలోడు బలహీనుడేమో అని కాదు, నువ్వు బలహీనుడు కాబట్టి నీకు వెంటనే ఏది నీకు అర్థం కాదు కాబట్టి నువ్వు ఆలోచించి పరీక్షించి ఆ తర్వాత నువ్వు ముందుకి అడుగు వేస్తున్నావు. ఎంత ఇంపార్టెంట్ ఒకసారి ఆలోచించిన విషయము. కానీ చాలామంది క్రిస్టియన్స్ ప్రాబ్లం ఏంటో తెలుసా? క్రిస్టియన్స్కి బోధ అనేది అంత ఇంపార్టెంటే కాదు. చాలామందికి బోధ అంత ఇంపార్టెంట్ కాదు. చాలామంది కొన్ని చర్చలు సెలెక్ట్ చేసుకుంటారు, ఎందుకంటే దానికి వేరు వేరు కారణాలు ఉంటాయి. అక్కడ ఆత్మీయ ఆహారం దొరుకుతుందని కాదు, లేదా అక్కడ దేవుడు ఉన్నాడని కాదు. ఆ రెండు తప్ప వేరేటువంటి శరీరానుసారమైనటువంటి అల్పమైనటువంటి కారణాలు, ఉద్దేశాలు బోల్డ్ ఉంటాయి. కొంతమంది కొన్ని చర్చలు మాత్రమే వెళ్ళడానికి, వాళ్ళు నిజంగా ఆత్మీయ ఉద్దేశాలతో చర్చలకు వెళ్ళరు. కొంతమందిని ఫాలో అయ్యేటప్పుడు ఆత్మీయ ఉద్దేశాలతో ఫాలో అవ్వరు. దానికి వేరే వేరే శరీరానుసారమైనటువంటి భౌతికమైన కారణాలు చాలానే ఉంటాయి చాలామందికి. అందుకేమన్నా అంటే నీకు నిజంగా ఇంపార్టెంట్ అయినప్పుడు నువ్వు హృదయంలో చేసిన ప్రతిదాన్ని నువ్వు ఎంత ఆలోచించాలి. మనం బయటకు వెళ్తాం, స్ట్రీట్ ఫుడ్ అంటాం చూసారా, ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ కూడా అవన్నీ అంత శుభ్రంగా ఉండవు కాబట్టి తినకూడదు అంటారు. చాలామందికి ఈరోజు అవగాహన ఉంది కాబట్టి మనం ఆ విషయాలు జాగ్రత్తగా ఉంటాం. కానీ అదే విశ్వాసి యూట్యూబ్లో ఎవరు వాక్యం చెప్తున్నా సరే వినేస్తాం, అది కరెక్ట్ అని నమ్మేస్తాం, దాన్ని ఫాలో అయిపోతాం, అదే కరెక్ట్ అనేసుకుంటాం. అలా ఎవరు ఏం చెప్పినా సరే గుడ్డిగా నమ్మేస్తుంటాం. ఎందుకంటే నీకు బయట భౌతికమైన ఆహారం ఇంపార్టెంట్ అయింది, కానీ నీకు ఆత్మీయ ఆహారం అంత ఇంపార్టెంట్ అవ్వలేదు. భౌతికమైన ఆహార విషయానికి వచ్చారు, ఎలాంటి బియ్యం కొందాం, ఏది మంచి బియ్యము, ఏది మనకు ఆరోగ్యం, ఎలాంటి కూరలు కొందాం అని కూరగాయల షాప్కి వెళ్ళి, మార్కెట్కి వెళ్ళి ప్రతి వంకాయ ప్రతిదీ పురుగు పట్టిన చూసుకుంటాం. నీకు అది ఇంపార్టెంట్ కాబట్టి. అన్నీ ఎవరమ్మినా సరే బంగాళదుంపలు, ఎవరమ్మినా సరే వంకాయలే కదా, ఎవరమ్మినా సరే ఇంకా కూరగాయలే కదా అంటాం మనం. అక్కడికి వెళ్ళి మాత్రం ప్రతి దాన్ని తీసి చూసి పరీక్షించుకొని బ్యాగ్లో వేసుకుంటాం మనం. దానికి అంత శ్రద్ధ చూపిస్తాం. కానీ వాక్య బోధ దగ్గరికి వస్తారు మాత్రం చాలా అసలు పెద్దగా బోధ గురించి అసలు పరిశీలించి ఎవరు బోధించినా బోధే కదా చాలామంది అంటారు. నేను ఎప్పుడూ చెప్తాను చూసారా, నేను చాలా కాలం చెప్తాను, ఎవరు చెప్పిన వాక్యం ఉండి ఎవరు చెప్పిన వాక్య బోధన అని అంటారు చూసారా, ఆ మాట అస్సలు నీకించును. ఎవరు చెప్పిన బోధ కాదు. యేసు ప్రభు దగ్గరకు సాతాను కూడా చెప్పాడు,
91 తీసి బోధ అది ఖచ్చితంగా కాదు. కాబట్టి ఎవరు చెప్పినా బోధ అన్నది కాదు. ప్రాబ్లం అంటే క్రిస్టియన్స్ చాలామంది ఏంటంటే ఈ రోజుల్లో భౌతికమైన వాటి మీద ఉన్నటువంటి శ్రద్ధ, ఆసక్తి, జాగ్రత్త ఆత్మీయ విషయాల మీద ఉండదు. అల్పమైనటువంటి వాటిని బేస్ చేసుకొని అల్పమైనటువంటి ఉద్దేశాలతోనే కొన్ని అంగీకరించేటువంటి ప్రయత్నం చాలామంది చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆత్మీయ జీవితం అంత ఇంపార్టెంట్. అదేదో మనం క్రిస్టియన్స్ అనుకున్నాం కాబట్టి మనకు అనుకూలంగా ఉండేది, మనకి ఎంజాయ్మెంట్గా ఉండేటువంటి ప్లేసెస్కి మనం వెళ్దాం అనుకోని ఆలోచించి ఎంచుకునేటువంటి ప్లేసెస్సే. కానీ ఏది ఏది ఇన్ని ఉన్నాయి, ఇందులో నిజంగా ఏది కరెక్టో మనకి తెలియదు. ఎందుకంటే నా వీక్నెస్ అది. నేను వెంటనే చూడగానే ప్రతిదీ నేను క్యాచ్ చేయలేను. ఏది కరెక్టో ఏది తప్పు నేను చెప్పలేను. బహుశా నేను తప్పుని కరెక్ట్ అంటానేమో, కరెక్ట్ని తప్పు అంటానేమో. అందుకని చూడగానే నేను దాన్ని జడ్జిమెంట్ అవ్వకుండా, చూడగానే కరెక్ట్ అనేడు లేదా చూడగానే తప్పు అనేయకుండా పరీక్షిద్దాం, చూద్దాం, వాక్యంతో పరీక్షిద్దాం, దాన్ని బట్టి అంగీకరిద్దాం అన్న ఆలోచన క్రిస్టియన్స్ చాలామందికి ఉంటుంది. నేను అంటాను మీకన్నా సరే ఉండాలంటాను. నేను మీకు ఎవరికన్నా సరే అది ఉండాలి. అది ప్రతి వాళ్ళకి అది ఉండాలి. ఎందుకంటే కొంతమంది బోధకులు కొంతకాలం బాగానే బోధిస్తారు, కానీ తర్వాత ఎక్కడో మొత్తానికి వాళ్ళు కొంచెం సైడ్ ట్రాక్ అవుతారు. వాళ్ళు నిజమేంటంటే వాక్య బోధలు అంటే సడన్గా అబద్ధ బోధలు వాళ్ళు తెలియకుండా వెళ్ళిపోతారు. ఒకప్పుడు బాగా బోధించాడు కాబట్టి అని చెప్పేసి నువ్వు గుడ్డిగా వ్యక్తిని ఫాలో అయిపోతున్నావు. ఇప్పుడు సడన్గా ఆ వ్యక్తికి ఏదో జరుగుతుంది, మొత్తానికి ఆత్మీయంగా ఏదో జరుగుతుంది. అవి సడన్గా అబద్ధ బోధను బోధిస్తుంటాడు. తనకు కూడా తెలియపోవచ్చు, తెలియకుండా స్లోగా దారి తప్పుతారు బోధ విషయంకి వచ్చేసరికి. అప్పుడు ఇంతమంది ఫాలో అయ్యాడు, ఇప్పుడు కూడా అలా ఫాలో అయిపోతుంటాం మనం. ఎందుకంటే చాలామంది బోధ అంత ఇంపార్టెంట్ కాదు. అందుకని ప్రతి బోధకుని ప్రతి బోధన పరీక్షించాలంటాను. ఏ ఆత్మ ద్వారా ప్రేరేపించబడి చెప్తున్నారో ప్రతి దాన్ని పరీక్షించని బైబిల్ చెప్తుంది. ఎందుకు పరీక్షిస్తాం? మనం పెద్దోళ్ళం కాబట్టి, మనం గొప్పోళ్ళం కాబట్టి అని కాదు. నువ్వు బలహీనుడు కాబట్టి, నీకు వెంటనే ఏది అర్థం కాదు కాబట్టి, నేను పొరపాటున సరైన దాన్ని తప్పు అంటానేమో, అందుకే నేను పరీక్షిస్తున్నాను. లేదా బహుశా తప్పు నేను సరైనది అంటానేమో, అందుకే నేను పరీక్షిస్తున్నాను. ఇది ఆత్మీయ జీవితం మీద శ్రద్ధ ఉండి, ఆసక్తి ఉండి, ఏది పడితే అది అంగీకరించకుండా జాగ్రత్త వహించేటువంటి విశ్వాసాలు చేయాల్సినటువంటి కార్యం ఇది. అహంకారంతో, గర్వంతో, మనమే గొప్పలు, నాకన్నీ తెలుసు అనే అహంకారంతో చేసేటువంటి ప్రయత్నం అయితే ఇది కాదు. అందుకే యోహాన్ మార్త అంటున్నాడు, ఆ రోజుల్లోనే అక్కడ యోహాన్ మార్త అంటున్నాడు, అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు. సరే, అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు గనుక అన్నట్టు ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. అంటే యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ యేసుని ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. ఇక్కడ అన్నాడు చూడండి, యోహాను చెప్తున్నాడు పరీక్షించడం అంటున్నాడు. ఇందుకు ఎలా పరీక్షించాలి? పరీక్షించి చెప్తే సరే ఎలా పరీక్షించాలంటే ఇక్కడ యోహాను సింపుల్గా జనరల్గా ఒక మాట చెప్తున్నాడు. సింపుల్గా చెప్పండి, జనరల్గా ఒక మాట. లోతుకి వెళ్తే ఇంకా చాలా విషయాలుంటే పరీక్షించడానికి, కానీ జనరల్గా చెప్పుకుంటే ఎలా పరీక్షించవచ్చు సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటి పరీక్షించడంలో అంటే అంటున్నాడు, నిజంగా దేవుని దగ్గర వచ్చే బోధ అయితే, దేవుని దగ్గర వచ్చిన ఆత్మచేత ప్రేరేపించబడి చెప్తే కనుక ఆ వ్యక్తి ఇప్పుడు కూడా క్రీస్తుని గణపరుస్తాడు. ఇక్కడ సందర్భాన్ని బట్టి చూస్తే ఇక్కడ క్రీస్తు శరీరధారి వచ్చారని ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళందరూ దేవుని సంబంధులు, దేవుని ఆత్మచేత బోధిస్తున్నారని చెప్తున్నాడు. అక్కడ ఏంటంటే యేసుక్రీస్తు శరీరధారం రాలేదని, శరీరంగా రాలేదని చాలామంది బోధిస్తున్నారు కాబట్టి యోహాను ఇక్కడ మాట అన్నాడు. కానీ సింపుల్గా చెప్పాలంటే ఎవరెవరైతే నిజంగా క్రీస్తుని మాత్రమే గణపరచడానికి ఇష్టపడతారో, గణపరుస్తున్నారో వాళ్ళు మాత్రమే దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడి కార్యాలని చేస్తున్నారు, వాక్య పరిచర్య చేస్తున్నారు, అర్థం. ఎవరెవరైతే దేవుని గణపరచడం కంటే ఇంక వేరే దేన్నైనా గణపరుస్తారో, ఇంక వేరే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే వాళ్ళు గణపరుచుకుంటారు. బేసిక్ చెప్పాలంటే అది దేవుని దగ్గర వచ్చినటువంటిది కాదు. సింపుల్ చెప్తున్నాడు. ఇది ఫస్ట్ స్టెప్ యాక్చువల్ చెప్పాలంటే. ఎలా అంటే నీకు ఎలా తెలుస్తుంది? ఓ వ్యక్తి గంట బోధించాడు, ఆ వ్యక్తి బోధించినప్పుడు ఆ బోధ నిజంగా ఏం బోధించిన దానికంటే ఏ ప్రేరేపణతో బోధించాడు నీకు ఎలా తెలుస్తుంది? యోహాను అన్నాడు ఇలా పరీక్షించి చూడు. ఎలా అంటే ఆ వ్యక్తి గంట బోధిస్తే ఆ గంట బోధించిన బోధలో, ఆ బోధించిన విధానం అంతట్లో నీకు అందులో దేవుడు కనబడుతున్నాడా, నీకు ఎక్కువ ఆ వ్యక్తే కనబడుతున్నాడా? ఇప్పుడు ప్రాబ్లం ఏంటి, చాలామంది మన గురించి ఎక్కువగా డబ్బా కొట్టుకుంటాం, లాస్ట్ ఏమిటంటే దేవునికి మహిమ అంటాం. మనకి మనం గొప్పలు చెప్పుకుంటాం, మనకి మనం సన్మానాలు చేసుకుంటాం, లాస్ట్లో దేవునికే మహిమ అంటాం మనం. అది సాతాను యొక్క కుతంత్రం తెలుసా? జస్ట్ ఏంటంటే ఊరినే పైన హల్లెలూయా అనే లేబుల్ కనబడితే అదంతా ఆత్మీయంగా మారిపోతుంది అనుకుంటున్నాం మనం. హల్లెలూయా దేవుని స్తోత్రాన్ని కనబడితే చాలు దేవునికి మహిమ అనేసరికి ఆ చేసినంతా దేవునికి అనుకుంటున్నాం. ప్రతిదీ మనిషిని గణపరచడం కోసం చేసుకుంటూ నువ్వెంత ప్రత్యేకమైన వాడు, నువ్వెంత టాలెంటెడో లేదా నువ్వెంత ప్రత్యేకమైన వాడువో గొప్ప చెప్పుకుంటూ దానికి మనం వాక్యాన్ని యూజ్ చేసుకుంటూ లాస్ట్లో దేవునికే మహిమ, నాకు కాదు దేవునికి మహిమ అన్నాం అనుకోండి,
అది నిజంగా ఆత్మ ద్వారా బోధించిన బోధ. ఎందుకంటే ఆత్మ చేత బోధించినటువంటి బోధ అయితే ఆ బోధ ఎప్పుడు కూడా తండ్రిన దేవుణ్ణి, కుమారుడైన యేసుక్రీస్తుని, పరిశుద్ధాత్మను గణపరచదవుతుంది. యేసుక్రీస్తు నిలబడి నిజంగా బోధించినా మీరు ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు ఇక్కడ నిలబడి బోధిస్తే తన గురించి చెప్పుకుంటారు అనుకుంటున్నారు మీరు? ఇంతకుముందు మనం చూసాం కదా, పరిశుద్ధాత్మ గురించి, తండ్రి గురించి, యేసుక్రీస్తు చూసాం కదా. యేసుక్రీస్తు ఇక్కడ నిలబడితే ఆయన ఎప్పుడైనా తన గురించి గొప్పగా చెప్పుకున్నాడా? యెహోవా దేవుని గురించి చెప్పాడు, లేదా పరిశుద్ధాత్మ గురించి. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు, పరిచర్య చేస్తున్నాడు, నూతన నిబంధన కాలాన్ని పరిచర్య చేస్తున్నాడు. ఆయన తన గురించి చెప్పుకుంటున్నాడా? లేదా యేసుక్రీస్తు గురించి చెప్తున్నాడు కదా. అలాగే యెహోవా దేవుడు ఎంతసేపు తన గురించి చెప్పుకున్నాడా? లేదా కుమారుడు గురించి మాట్లాడుతున్నాడు గొప్పగా. అంటే ఈవెన్ ఈ రోజుల్లో అయినా సరే, ఈవెన్ యేసుక్రీస్తు నిలబడి ప్రసంగం చేసినా సరే తన గురించి అని చెప్పుకోడు. తన గురించి అని చెప్పుకోడు. ఆయన తండ్రి అనే దేవుని గురించి మాట్లాడతాడు, లేదా పరిశుద్ధాత్మ గురించి మాట్లాడతాడు, కానీ తన గురించి చెప్పుకోడు. అలాగే ఈ రోజుల్లో ఒకరు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించి బోధ కనుక చేయబడితే ఆ బోధ అంటే బోధకుని గణపరచదు, యేసుక్రీస్తునో తండ్రి అనే దేవుని గణపరుస్తుంది పరిశుద్ధాత్మ బోధ. ఒక వ్యక్తి బోధించేటప్పుడు ఆ వ్యక్తిలో పరిశుద్ధాత్మ దేవుడిని ప్రేరేపిస్తే ఆ వ్యక్తి తన గురించి చెప్పుకోడు యాక్చువల్గా. అయితే దేవుని గురించో లేదా యేసుక్రీస్తు గురించో మాట్లాడతాడు, కానీ ఆ వ్యక్తి గురించి పరిశుద్ధాత్మ దేవుడు అయితే బోధించడు. అందుకని యోహాను అన్నాడు, ఆ వ్యక్తి తన గురించి చెప్పుకున్నాడు, దేవుని మహింపరుస్తున్నాడా, దేవుడు కనబడుతున్నాడా, లేదంటే జస్ట్ ఆ వ్యక్తే బాగా కనబడుతున్నాడా? ఎవరు హైలైట్ అవుతున్నారు? గంట బోధిస్తే కనుక బోధలు ఎవరు హైలైట్ అవుతున్నారు? దానిని బట్టి ఆ వ్యక్తి గంట బోధించిన బోధలో వాక్యమే ఉండొచ్చు, వాక్యం రెఫరెన్స్లో ఉండొచ్చు, కానీ ఏ ఆత్మ చేత ప్రేరేపింపబడి బోధించాడో మీకు తెలిసిపోద్ది అంటున్నాడు. ఇప్పుడు ఆలోచించండి, ఎంత సీరియస్ అయిన విషయం ఒకసారి ఆలోచించండి. జస్ట్ ఏం బోధించినది కాదు, ఏ ప్రేరేపణతో బోధిస్తున్నారో కూడా మనకు తెలుసుకోవచ్చు అంటున్నాడు. యేసుక్రీస్తుని గణపరిచేదైతే, దేవుణ్ణి మాత్రమే గణపరిచేదైతే అది ఆత్మ చేత బోధించబడినటువంటి బోధ. లేదు అలా కాకుండా మనం ఎంత గొప్పలో, మనం ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం, మనం ఎంత గొప్ప పరిచయం చేస్తున్నాం, మనం ఎంత టాలెంటెడ్ చెప్పుకున్నాం అనుకోండి, దాని అర్థం ఏంటంటే అది ఆత్మ చేత ప్రేరేపబడిన బోధ యాక్చువల్గా అది కాదు. తెలుసా? అంటే దీన్ని ఆలోచన గంట ప్రసంగం సమయం అంటుంది ఎంత ఇంపార్టెంట్ ఒకసారి ఆలోచించండి. ఇంత డిసిప్లిన్తో వాక్యాన్ని బోధించాలంటే, ఒక మనిషి బోధించేటప్పుడు తనకంటూ మనసు ఉండి, తనకంటూ కొన్ని ఆలోచనలు మైండ్లో ఉంటున్నా సరే, తనకంటూ కొన్ని ఎక్స్పీరియన్స్ ఉండి వెళ్తున్నా సరే, వాటన్నిటినీ కూడా పక్కన పెట్టేసి కేవలం వాక్యాన్ని చెప్పాలంటే దానికి ఎంత ఆత్మ ఉంటే ఆ పని చేస్తాం. నార్మల్గా ఆటోమేటిక్గా మన ఎక్స్పీరియన్స్ గురించి చెప్పేసుకోవచ్చు. బోధించినప్పుడు మన గురించి కూడా చెప్పుకోవచ్చు, గొప్ప కాకపోవచ్చు, కానీ మన గురించి, మన ఎక్స్పీరియన్స్ గురించి మనం చెప్పుకోవచ్చు. కానీ యాక్చువల్ నిజంగా వాక్యాన్ని బోధించాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి వాడైతే తన గురించి తక్కువగా, అసలు ఇంకా చెప్పండి, తన గురించి అసలు చెప్పుకోకుండా దేవుని గురించి మాత్రమే చెప్తాడు. అది కరెక్ట్ అవుతుంది. అందుకే బోధించినప్పుడు ఒక వ్యక్తి కనుక బోధించాను, మీరు ఎప్పుడైనా యూట్యూబ్లో కానీ టీవీలో చూసినా, ఒక వ్యక్తి అని వాక్యాన్ని బోధించాను అనుకోండి, అప్పుడు ప్రజల దృష్టి అంతా ఆ వ్యక్తి మీదకి వెళ్తుందా, దేవుని మీదకి వెళ్తుందా? ఆ వ్యక్తి బోధిస్తే దేవుని గురించి మనుషులు ఆలోచించడం మొదలెడుతున్నారా, వ్యక్తి గురించి ఆలోచించడం మొదలెడుతున్నారా? ఒక వ్యక్తి పాటల ఆరాధన నడిపిస్తే ఆ వ్యక్తి గురించి జనాలు ఆలోచిస్తున్నారా, దేవుని గురించి ఆలోచన చేస్తున్నారా? అది ఇంపార్టెంట్. చాలా సందర్భంలో అంటే దేవుని కంటే ఎక్కువగా మనం హైలైట్ అవుదాం, మనం కనబడదాం ప్రయత్నం చేస్తాం స్టేజ్ల మీద, కానీ దేవునికి మహిమ కలిగిందంటాం మనం. నిజంగా దేవునికి మహిమ అంటే నువ్వంటే మహిమ వచ్చేది ఆటోమేటిక్గా. అక్కడ అంత డిస్కషన్ అంతా కూడా అక్కడ ఎక్కువ దేవుని కార్యములు హైలైట్ అయితేనే అక్కడ దేవుని మహిమ కలిగినట్టు. నేను గంట నా కోసం అక్కడ చెప్పుకొని లాస్ట్లో దేవునికి మహిమ అన్నాను అనుకోండి, నిజంగా దేవుని మహిమ వచ్చినట్ట లేదు. కాకపోతే మనం క్రిస్టియన్స్ కాబట్టి, మనకుంటే ఒక భాష అలవాటు అయింది కాబట్టి, ఊరిని నాకు నేను చెప్పుకుంటే ఎవరు వినరు కాబట్టి లాస్ట్లో దేవుని పేరు చెప్తాం, మనం దేవుని పేరట ప్రవచిస్తాం, లేదా దేవుడు చెప్పాడు నాకు అంటాం. అవన్నీ ఎందుకంటే నేను చెప్పానంటే ఎవరు నమ్మరు కాబట్టి దేవుడి పేరు కలుపుకుంటాం. దేవుడి పేరు కలుపుకుంటే నువ్వు చెప్పే స్టేట్మెంట్కి వాల్యూ పెరిగిపోతుంది కాబట్టి, నువ్వు చెప్పేదానికి విలువ పెరగడానికి మనం దేవుని వాడుకుంటాం చాలా సందర్భంలో. కానీ ఇక్కడ యోహాను అంటున్నాడు, ప్రతి ఆత్మను పరీక్షించండి, ఏ ఆత్మ దేవుని సంబంధమైనదో కాదో మీరు పరీక్షించండి అని చెప్తూ, ఎవరైతే దేవుని మహింపరిస్తే వాళ్ళుగా నిజంగా ఉంటారో అది దేవుని దగ్గర వచ్చిన ఆత్మ అంటున్నాడు. ఇంకొంచెం కింద చదువుతాను చూడండి, అని మాడుతూ అంటున్నాడు చూడండి, 3వ వచనంలో చదువుతాను చూడండి. ఏ ఆత్మ యేసును ఒప్పుకున్నదో అది దేవుని సంబంధమైనది కాదు, దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు విన్న సంగతి ఇదే. ఇదివరకే అది లోకంలో ఉన్నది. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వాడిని జయించి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆత్మ గురించి మాట్లాడతాను చూసారా.
దేవుని ఆత్మ మీరు ఎరుగుతారు అంటున్నాడు. మీకు అర్థమవుతుంది మీకు అంటున్నాడు, ఆత్మ గురించి అంటున్నాడు. ఇప్పుడు ఏమిటో తెలుసా, బోధించేటప్పుడు బోధకుని దాటి మీరు చూడాలి తెలుసా. బోధకుని దాటి చూడాలి. బోధకుడు ఎంత మంచి బట్టలు వేసుకుని నిలబడ్డాడు అన్న దాన్ని బట్టి గొప్పతనం రాదు బోధకి. లేదా అంత అల్పమైన డ్రెస్ వేసుకున్న దాన్ని బట్టి బోధకు వాల్యూ తగ్గిపోదు. విశ్వాసంగా మనం పైపై వేషం చూడడం మానేసి ఆ వెనకాల ఉన్న ఆత్మను చూడడం మనం నేర్చుకోవాలి. మీరు గుడ్డిగా నాకు కూడా వాల్యూ అని చెప్పను. గుడ్డిగా ప్రసన్న కుమార్కి వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ వెనకాల ప్రేరేపిస్తున్న ఆత్మ ఏంటో మీరు తెలుసుకోవడం మాత్రం మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. మీరు నాకు మాత్రం వాల్యూ ఇచ్చారనుకోండి, అది ఈరోజు ఉంటుంది, రేపు ఉండదు. ఇక్కడ ఇష్యూ అది కాదు. ఇక్కడ మీకు నాకు ఇక్కడ ఇష్యూ అవ్వకూడదు. ఇక్కడ ఇష్యూ ఎదవ్వాలంటే, మీకన్నా నాకన్నా ఎదవ్వాలంటే ఇక్కడ నిలబడినప్పుడు కనబడాల్సింది నేను కాదు యాక్చువల్గా. అలాగే మీరు చూడాల్సింది నన్ను కూడా కాదు. ఇక్కడ నేను కాదు ఇంపార్టెంట్, యాక్చువల్గా దేవుడు ఇంపార్టెంట్ అవ్వాలి. దేవుని ఆత్మ చేత కార్యం జరుగుతలేదు, ఇంపార్టెంట్ అవ్వాలి. మనకి వ్యక్తులు ఇంపార్టెంట్ అవ్వకూడదు. అప్పుడు చూడండి, ఏ ఆత్మ చేత ఆ కార్యము చేయబడిందో దాని వెనకాల ఏ ఆత్మ ఉందో అంటున్నాడు. ఇప్పుడు చూడండి, నిజంగా మనం ఆత్మ చేత నడిపింపడం అదే మన ప్రాబ్లం. ఎమోషన్స్ చూస్తాం. మ్యూజిక్ బాగుంటే, పాట బాగుంటే దేవుని సన్నిధి ఉందంటాం. మ్యూజిక్ సరిగ్గా లేకపోతే దేవుని సన్నిధి లేదనుకుంటాం. లేదా మ్యూజిక్ గొప్పగా ఉంటే అక్కడ దేవుడు ఉన్నాడు అంటాం, మ్యూజిక్ అల్పంగా ఉంటే అక్కడ దేవుడు లేడు అనుకుంటాం. మనం క్రిస్టియన్స్ చాలామంది అంటే ఇంకా అంత సిల్లీగా, అంత అల్పంగా మనం ఆలోచిస్తున్నాం. మనం అంత అల్పంగా ఆలోచిస్తున్నాం. ఉన్న కొందికి ఒక జ్ఞానం తగ్గిపోయి అజ్ఞానం ఎక్కువ. క్రిస్టియానిటీలో పెరిగిపోతుంది ఈ రోజుల్లో. ఎందుకంటే మనం వ్యక్తిని చూస్తున్నాం, కానీ ఆ వ్యక్తి వెనకాల నిజంగా ఏ ఆత్మ చేత వ్యక్తి పోస్తున్నాడో అన్నది. అంటే బేసిక్ అసలు ఆత్మ అన్న దాని గురించి మనం మర్చిపోతున్నాం. ఆత్మీయ స్థితి, ఆత్మ అంటే ఒకటి ఉందన్న విషయం మర్చిపోతున్నాం మనం. దేవుని దూతలు ఉన్నారు, ఆత్మజీవులు. దేవుడు ఆత్మీయ ఉన్నాడు. కానీ మనం ఇప్పుడు అసలు దేవుని దూతల గురించి అసలు మనం ఆలోచించం. ఎంతసేపు 5 సెన్స్ వస్తే మనుషులు మాత్రమే చూస్తుంటాం. మనకు కనబడేదే వినబడేదే చూస్తాం. కానీ అదృశ్యమైన ప్రపంచం ఒకటి ఉంది, అదృశ్యమైన ఆత్మలు ఉన్నాయి. అవి మనకంటే వాస్తవమైన విషయం మనం మర్చిపోతున్నాం. అంతెందుకు, మనమన్నా చచ్చిపోయామనుకోండి, నీకు శరీరం ఉండదు, కానీ ఇంక నువ్వు ఆత్మజీవిగానే బ్రతుకుతావు. కానీ తెలుసా, దేవుని దూతలకు శరీరం ఉండదు, దేవునికి శరీరం ఉండదు. అలాగే ఇంకా చెప్పాలంటే ఇవన్నీ సాతాను కూడా శరీరం ఉండదు, కానీ ఇంక నువ్వు ఆత్మలు, ఇంక నువ్వు వాస్తవమే. దేవుడు అనేటువంటి వాడు ఎంత వాస్తవమో, శరీరం లేకుండా కూడా ఆత్మగా ఉన్నాడంటే ఎంత వాస్తవమో, సాతాను అనేటువంటి వాడు కూడా శరీరం లేదు కానీ ఆత్మగా ఉన్నాడనే విషయం అంతే వాస్తవం. దేవుడు ఉన్నాడు అన్నది నువ్వు ఎంత రూఢిగా నమ్ముతావో, ఎంతగా నువ్వు ఆలోచిస్తావో, అలాగే క్రీస్తు విరోధిగా లేదా దేవునికి విరోధిగా సాతాను కూడా ప్రపంచం ఉన్నాడనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. వాడు కూడా కార్యం జరిగేసిన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే ప్రాబ్లం మనం అలా అసలు ఆలోచించలేదు. మనం చర్చలోకి వచ్చి కూర్చున్నా ప్రసంగం మనం బోధిస్తున్నాడు సర్లే అనుకుని విన్నాం, కానీ ఆత్మ నడిపింపని చూడలేదు మనం. ఒకవేళ మీరు నన్ను గౌరవించినా, నా బోధన గౌరవించినా, నేను చెప్పే బోధన మీరు యాక్సెప్ట్ చేసినా, అది ప్రసన్న కుమార్ బోధించిన బోధన మీరు అంగీకరిస్తున్నారు, కానీ దాని వెనకాల పరిశుద్ధాత్మతో ఉన్నాడేమో ఆలోచించట్లేదు. అది ప్రాబ్లం. మీరు ప్రసన్న కుమార్కి వాల్యూ ఇచ్చారనుకోండి, నేను బోధి సాటిస్ఫై అవుతానేమో, కానీ మీరు అది అల్పమైనటువంటి ఆలోచన మీద, అది మీరుగా నేను కానీ దానికి మాత్రమే సాటిస్ఫై అనుకోండి, అదంతా మీరు నన్ను మాత్రమే చూశారనుకోండి, అది యాక్చువల్ చాలా చాలా అల్పమైనటువంటిది. మీరు నన్ను కాదు చూడాల్సింది, వ్యక్తిని కాదు చూడాల్సింది, ఆ వ్యక్తి వెనకాల ఉన్న ఆత్మను చూడగలగాలి. అంటే ఆత్మ చేత నడిపింపబడాలని చెప్తున్నాను. మీరు చూసేటప్పుడు, వినేటప్పుడు కూడా మీరు ఆత్మ ప్రేరేపణ అంటే ప్రతి విశ్వాసకు ఉండాలి, భౌతికం కాదు. మీరు వాక్యం వినేటప్పుడు ఈ చెవులతో వింటున్నారు, కానీ అదే సమయంలో హృదయంతో కూడా వాక్యాన్ని మీరు అంగీకరించినప్పుడు పరిశీలించడం చాలా చాలా ఇంపార్టెంట్. అది కరెక్ట్ కాదు, ఏ ఆత్మ చేత బోధింపబడుతుంది అనేటువంటిది కూడా పరిశీలించడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు అంత ప్రాబ్లం అవుతుంది నేనైతే అనుకోవట్లేదు, కానీ జనరల్ చెప్తున్నా. కానీ జస్ట్ చెవులతో వినేసి బాగుంది కదా అన్నాం కాదు, వెనకాల ఏ ఆత్మ ఉంది. నిజంగా కనుక మీరు నన్ను మాత్రం చూసారనుకోండి అంటాను, ఆ గౌరవం మీకు ఈరోజు ఉంటుంది, రేపు ఉండదు. ఖచ్చితంగా చెప్తున్నా. ఏదో ప్రసంగం బాగుందనుకోండి, మీకు నా మీద వాల్యూ పెరుగుతుంది. కానీ రేపు ప్రసంగం మీకు నచ్చదు అనుకోండి, నా మీద ఉన్న వాల్యూ మీకు తగ్గిపోతుంది ఖచ్చితంగా. అప్పుడు మీరు నాకు వాల్యూ ఇచ్చారని నేను భౌతికంగా ఆలోచించడం, అది నాకు అంత మేలు చేయదు, మీకు అంత మేలు చేయదు. కానీ మనిషిని దాటి కనుక ఆత్మ చూడగలిగితే మీరు ఇంకా గౌరవిస్తారు. అప్పుడు ఇంకా మీకు అది ఆశీర్వాదకరంగా మీకు ఇంకా మారుతుంది. ఎందుకంటే మీరు మనిషిని దాటి దేవుని చూస్తున్నారు, వ్యక్తి వెనకాల ఆత్మను చూస్తున్నారు. అది మీకు ఇంకా బెటర్గా, మీకు ఇంకా మేలు ఎక్కువది చేస్తుంది. ప్రసన్న కుమార్కి అయితే ఇచ్చే వాల్యూ ఇంతే ఉంటుంది, కానీ అదే కనుక ఆత్మ చూడగలిగితే ఇంకెక్కువ వాల్యూ ఇస్తాం ఆటోమేటిక్గా. ఎందుకంటే ఇక్కడ అదే అంటున్నాడు, ఏ ఆత్మ అంటున్నాడు. చూసారా? అంటే ఏంటి, ప్రతి వ్యక్తి బోధించేటప్పుడు ఏదో ఒక ఆత్మ చేత ప్రేరేపణ బోధిస్తున్నాడు తెలుసా. ప్రతి వ్యక్తి బోధించేటప్పుడు, నేను బోధించిన, ఎవరు బోధించినా సరే, ప్రతి వ్యక్తి ఊరినే గుడ్డిగా బోధించలేదు. ప్రతి వ్యక్తి బోధ వెనకాల ఏదో ఒక ఆత్మ ఖచ్చితంగా ఉంది. అయితే దేవుని ఆత్మ అవుతుంది, లేదంటే దురాత్మన్న అవుతుంది.
ఆలోచించండి, బోధ ఎంత సీరియస్ ఒకసారి ఆలోచించండి. వ్యక్తి నిలబడి బోధించాడంటే దేవుని పేరునే బోధిస్తాడు. కానీ ఇంకనూ ప్రతి బోధకుని ప్రేరేపించేటువంటిది ఏదో ఒకటి ఉంది. అదైతే పరిశుద్ధాత్మ అవ్వచ్చు, దేవుని ఆత్మ అవ్వచ్చు, లేదంటే దురాత్మ కూడా అవ్వచ్చు. అప్పుడు మీరు కూర్చొని వాక్యం వింటారన్నటువంటిది ఎంత సీరియస్ అయినటువంటి ఒక సందర్భమో సమయం ఆలోచించండి. ఎందుకంటే వాక్య బోధన అంత సింపుల్గా తీసుకోవడానికి వీలు లేదు. చూడండి వాక్య భాగాన్ని. అపోస్తలుకి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక వెళ్దాం ఒకసారి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం నేను చదువుతాను. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. దేవుని స్వరూపై ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశించుకున్న నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రంలో గుడ్డితనము కలుగజేశాను. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసు క్రీస్తు యందు వెల్లడిపరచుటకు మా హృదయంలో ప్రకాశించాను. ఇక్కడ గమనించండి, ఇక్కడ 4వ వచనం మాత్రం చెప్తాను చూడండి. ఇక్కడ దేవుని స్వరూపై ఉన్న క్రీస్తు మహిమను కనపరచు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశించకుండా నిమిత్తము యుగ సంబంధమైనటువంటి దేవత అంటే వారి మనోనేత్రము గుడ్డితనం కలిగజేస్తాను. చూడండి 2 కొరింథీ 4వ అధ్యాయము 4వ వచనం. యుగ సంబంధమైనటువంటి దేవత వారి మనోనేత్రం గుడ్డితనం కలిగి సువార్త కొంతమంది అంగీకరించారు తెలుసా. 2 కొరింథీ 4:4 ఉంది. సువార్తను కొంతమంది అంగీకరించరు. ఎందుకు అంగీకరించరు అంటే బేసిక్ అక్కడ పౌలు చెప్తున్నాడు, సాతాను వారి గుడ్డితనం కలుగజేసాడు. గమనించండి, ఒక వ్యక్తి సువార్త నమ్మకపోవడానికి వెనకాల ఏముందో పౌలు చెప్తున్నాడు ఇక్కడ. మనమేమో ఆ వ్యక్తి కఠినాత్ముడు అండి, ఆ వ్యక్తి మూర్ఖుడండి, అందుకే వినట్లేదండి అంటాం మనం. నిజంగా కావచ్చు, ఆ వ్యక్తి కొంతవరకు మూర్ఖుడై ఉండొచ్చు, కానీ అంతకంటే బలమైనటువంటి శక్తి ఆ వ్యక్తి వెనకాల పనిచేస్తుంది. ఆ వ్యక్తి సువార్త ప్రకటన పడుతున్నాడు, ఆ వ్యక్తి చూడలేకపోతున్నాడు. సువార్త అంటే మంచి వార్త అయినా సరే అందులో మంచి కనబట్టలేదు వ్యక్తికి. ప్రాబ్లం ఏంటంటే ఆ వ్యక్తి గుడ్డితనం కలిగించేటువంటి ఆత్మ ఒకటి ఉండి ఆత్మ వానికి గుడ్డితనం కలిగిస్తుంటే వాడు చూడలేకపోతున్నాడు. వాడు ఒక బలహీనతలో ఉన్నాడు, వాడు ఒక ప్రాబ్లం ఉన్నాడు, వాడు అది చూడలేకపోతున్నాడు అతను. ఎందుకంటే ఆ వ్యక్తి చూడకుండా గుడ్డితనం కలిగించేటువంటి ఆత్మ ఉంది. ఆత్మ గుడ్డితనం కలిగించడం వల్ల చూడలేకపోతున్నారు. అంటే చూడండి, అంటే వాక్య ప్రకటన లేదా స్వార్థ ప్రకటన వెనకాల ఏ ఆత్మలు పనిచేస్తూ ఆలోచించండి. వాక్య పరిచర్య వెనకాల వాక్య పరిచర్య జరుగుతుండగా ఎన్ని ఆత్మలు చాలా యాక్టివ్గా పనిచేస్తా ఒకసారి ఆలోచించండి. దేవుని ఆత్మ ఎంత యాక్టివ్గా ఒక విశ్వాసాలకు ఆ వాక్యం బోధింపేటప్పుడు ఆ బోధ అర్థం అవ్వాలని సర్వసత్యంలోనికి అంతకంతకు నడిపించాలని పరిశుద్ధాత్ముడు ఎంత యాక్టివ్గా పనిచేసే ప్రయత్నం చేస్తాడో, అలాగే అంతే యాక్టివ్గా, అంతే సమానంగా యాక్టివ్గా వినటువంటి వాక్యము అర్థం చేసుకోకుండా లేదా తప్పుగా అర్థం చేసుకున్నట్లుగా సాతాను కూడా గుడ్డితనం కలిగించే ప్రయత్నం సాతాను కూడా చేస్తాడు. ఆలోచించండి, అంటే మనం ఎంతసేపు మనం ఏమనుకుంటున్నామంటే మేము చర్చికి వెళ్ళినప్పుడు బోధకు నిలబడుతున్నాడు, ఆయన ప్రసంగం చేస్తున్నాడు, మేము వెంటనే వచ్చేస్తున్నాం అనుకుంటున్నాం. ఇక్కడ కూడుకుంది మీరు నేను మాత్రమే కాదు, ఇక్కడ ఉంది. మనం శరీరంలో ఇక్కడ ఉన్నాం, కానీ శరీరం లేకుండా పరిశుద్ధాత్ముడు ఉంటాడు. దురాత్మలు కూడా నేను డైవర్ట్ చేయడానికి, నీకు వాక్యం అర్థం కాకుండా నేను డిస్ట్రాక్ట్ చేయడానికి కూడా, గుడ్డితనం కలిగించడానికి కూడా సాతాను కూడా ప్రయత్నం చేస్తాడు. అంటే ఆత్మ ప్రపంచము ఎంత బిజీగా ఉంటుందో ఆలోచించండి. వాక్య పరిచయం జరిగేటప్పుడు, సువార్త ప్రకటన జరిగేటప్పుడు, అప్పుడు వాక్యం వినేటంటే మనం ఎంత జాగ్రత్తగా మనం ఉండాలో ఒకసారి ఆలోచించండి. ప్రతి ఆత్మ పరీక్షించాలి. వాళ్ళు చెప్పింది నిజమే కదండి, వాళ్ళు కరెక్ట్గా చెప్పారు కదా, నిజమే కదండి, నిజమైనంత మాత్రం దేవుని దగ్గర వచ్చింది అనుకోకండి. జాగ్రత్త వినండి. వాళ్ళు చెప్పింది నిజమే కాబట్టి, వాళ్ళు చెప్పింది నిజమైంది కాబట్టి కూడా అది దేవుని ప్రేరేపణతో చెప్పారని కూడా అనుకోవడానికి వీలు లేదు. బైబిల్ మీకు తెలుసా, అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో ఒక చిన్నది ఉంటుంది చూసారా, దెయ్యం పట్టి ప్రతి వాళ్ళకి జోషం చెప్తుంది చూసారా. చెప్తున్నప్పుడు ఆమె చెప్పేది ప్రతిదీ జరుగుతూ వచ్చిందంట. ఆమె చెప్పే ప్రతిదీ నిజమే. ఒకసారి పౌలు ఇంకా మిగిలిన అపోస్తలు వెళ్తుంటే కూడా ఆమె కూడా చెప్తుంది, వీళ్ళు దేవుని యొక్క మార్గాన్ని బోధించడానికి వచ్చినటువంటి సేవకులు రక్షణ మార్గం ప్రకటించడానికి వచ్చారు. కరెక్టే చెప్పింది కరెక్టే. మరి పౌలు ఎందుకు నోరు మూయించాడు, ఎందుకు విడుదల కలిగించాడు దెయ్యం నుండి ఆ పిల్లని కరెక్ట్ చెప్పినప్పుడు? అంటే పౌలు దృష్టిలో ఆమె చెప్పింది కరెక్టా తప్పు అనేది పాయింట్ కాదు ఇక్కడ. ఆమె చెప్పింది కరెక్టా తప్పు అనేది పాయింట్ కాదు. కానీ మనం చెప్పింది కరెక్టా కాదని మాత్రం చూస్తాం, చెప్పింది నిజమా కాదా మాత్రం చూస్తాం. చెప్పింది నిజమైతే మాత్రము ఆ వెనకాల పరిశుద్ధాత్మ అనుకోవద్దు. అద్భుతాలు జరిగేసినాయి కాబట్టి దాని వెనకాల దేవుడు ఉన్నాడు అనుకోవద్దు. వాళ్ళు చెప్పేసింది నిజంగా జరిగిపోయింది కాబట్టి
దేవుడు ఆత్మతో చెప్పుకుంటారండి, లేకపోతే ఎందుకు జరుగుతుందండి అనొద్దు. బైబిల్లో క్లియర్గా ఉంది, దెయ్యం చేత ప్రేరేపింపబడి ఒక పిల్ల కొన్ని చెప్తుంది, చెప్పిన అన్నీ జరిగిపోతున్నాయి. అప్పుడు అలాంటి ఆత్మతో ప్రేరేపించి కార్యములు చేయడం, చెప్పటము, లేదా కార్యాలు జరిగించడం ఈ రోజుల్లో ఉండదనుకుంటున్నారా? లేదా ఆ పిల్లని ప్రేరేపించినటువంటి దెయ్యం చచ్చిపోయింది అనుకుంటున్నారా? ఈ రోజుల్లో కూడా నిజంగానే నిజాలు చెప్పేటువంటి దురాత్మలు కూడా ఉంటాయి, తెలుసా? అందుకే చెప్పింది నిజమే కదండి అనొద్దు. లేదా చెప్పింది నిజంగా వాళ్ళు చెప్పారంటే చెప్పింది నిజంగా జరిగిందండి అని కూడా అనుకోవద్దు. ఎందుకంటే దాని వెనకాల దురాత్మ ప్రేరేపణ కూడా ఉండొచ్చు. మనకి ఎలా తెలుస్తుంది ఆ వ్యక్తి ఏ ప్రేరేపణతో చెప్పడం? మనకి ఎలా తెలుస్తుంది? దేవుణ్ణి మహింపరిచేటువంటిగా ఉందా, మనిషిని మాత్రం గణపరిచేది ఉందా లేదా బేసిక్ తెలిసిపోద్ది మనకి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, వ్యక్తి బోధించినప్పుడు తన గురించి చెప్పుకుంటున్నాడా లేదా ఇండైరెక్ట్గా తన గురించి చెప్పుకొని దేవుని మహిమకలంగా అంటున్నాడు ఆలోచించండి. ప్రతి బోధకుడు నిలబడి బోధించేటప్పుడు ముందు బైబిల్ అంత మాత్రం దాని వెనకాల దేవుడు ఉన్నాడని కాదు. ఇక్కడ బైబిల్ లేకుండా నిలబడి నేను చెప్పాను అనుకోండి, ఎవరు నమ్మరు కాబట్టి బైబిల్ పెట్టుకుంటా ముందు. ఎవరెవరు పెట్టుకుంటారు బైబిల్ ముందు? వాళ్ళు చెప్పారంటే ఎవరు నమ్మరు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పాడు అంటారు. ఎందుకని? నేను చెప్తానంటే ఎవరు పట్టించుకోరు కాబట్టి, నమ్మరు కాబట్టి నాకు దేవుడు చెప్పాడు అంటారు. వాళ్ళు చెప్దాం అనుకున్నటువంటి స్టేట్మెంట్లకి వాళ్ళు దేవుని పేరు వాడుతున్నారు, కానీ నిజంగా దేవుని ప్రేరేపణతో చెప్పారని గ్యారంటీ ఏమీ లేదు. వాళ్ళు దేవుడు నాకు చెప్పాడు అని చెప్పినా, లేదా వాళ్ళు చెప్పకుండా వాళ్ళు చెప్పినా సరే పరీక్షించడం విశ్వాసక రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు చెప్పింది నిజమా అబద్ధం అనేది కూడా ఇష్యూ కాదు ఇక్కడ. వాళ్ళు చెప్పింది నిజం అవ్వచ్చు, కానీ ఇంక నువ్వు ఏ ఆత్మ చేత ప్రేరేపణ చెప్పారు కూడా తెలుసుకోవాలి. మీకు తెలుసా, ప్రకటన గ్రంథం యాక్చువల్గా చూస్తే 2వ అధ్యాయంలో ఒక మాట ఉంది, ఎవరైనా తీసి చదవండి. నేను చదువుతాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఇక్కడ చూడండి, ఇక్కడ సంఘం గురించి మాట్లాడుతూ, అక్కడ ఎఫెసు సంఘం గురించి మాట్లాడుతూ అక్కడ దేవుడే చెప్తున్నాడు అన్న మాట ఏంటో నేను చదువుతాను, మీరు బైబిల్లో మీరు ఫాలో అవ్వండి. 2వ వచనం చదువుతాను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం. దేవుడు ఎఫెసు సంఘంతో మాట్లాడుతూ 2వ చదువుతాను చూడండి. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నెరుగుదును. చూడండి, నీవు దుష్టులను సహింపలేదనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొని. సరే, అపోస్తులు కాకుండా కూడా అపోస్తులు అని చెప్పుకున్నటువంటి వారిని వీరు పరీక్షించి వీళ్ళు నిజంగా అపోస్తులు కాదు అని వాళ్ళు గ్రహించారంట, తెలుసుకున్నారంట. అలా పరీక్షించి తెలుసుకున్నందుకు బైబిల్ వాళ్ళని మెచ్చుకుంటుంది బైబిల్. యాక్చువల్గా ఈరోజు చాలామంది గుడ్డి చెప్పాను, ఆ బోధకులు బోధించిందని మనం క్వశ్చన్ చేయకూడదండి. ఖచ్చితంగా క్వశ్చన్ చేయకూడదు. అంటే నువ్వు పరీక్షించుకో, నువ్వు ఓపెన్గా ఏదో మాట్లాడద్దు. మళ్ళీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పరీక్షించుకో. నువ్వు ఓపెన్గా వ్యతిరేకించొద్దు, ఓపెన్గా యాక్సెప్ట్ చేయమని చెప్పట్లేదు. నువ్వు లోడ్ పరీక్షించుకో, అది వాక్యానుసారమో కాదో, అది కరెక్ట్ అనిపించినప్పుడు దాన్ని అంగీకరించాలను నేర్చుకోవాలి. అది వాక్యానుసారం కరెక్ట్ అయితే, నీకు కరెక్ట్గా ఉందో లేదో, నీకు అనుకూలంగా ఉందో లేదో అని చెప్పట్లేదు. కొన్నిసార్లు మనం కూడా అంత శరీరానుసారంగా ఆలోచిస్తామంటే నీకు అనుకూలంగా ఉంటే అది దేవుని ప్రేరేపణ అనుకుంటాం. నీకు కరెక్ట్గా నీకు అనుకూలంగా నేను బలపరిచేదిగా నీకు ధైర్యం ఇచ్చేదిగా వాక్యం వస్తే దేవుడు మాట్లాడు అంటాం. నీకు గుచ్చుకున్నట్టుగా ఉందనుకోండి, అది దేవుడు కాదు ప్రసన్న కుమార్ అనుకుంటాం. కొన్నిసార్లు అంత అల్పం కూడా ఆలోచిస్తాం మనం. ఎందుకంటే ఇందులో వాక్య జ్ఞానం ఉండాలి, ఆత్మ నడిపింపు, ఆత్మ ప్రేరేపణ చాలా ఉండాలి. ఒక వాక్య భాగం చూద్దాం చూడండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయంలోకి వెళ్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 13 నుంచి చదువుతాను. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం నుండి చదువుతాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 13 నుంచి చదువుతాను. ఏలైనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తల వేషము ధరించుకున్న వారయుండి దొంగ అపోస్తలను మోసగాండ్రగు పనివారినై ఉన్నారు. ఇది ఆశ్చర్యంగా గమనించిన కొంతమంది గురించి పౌలు మాట్లాడుతున్నాడు. కొంతమంది అపోస్తల వేషం ధరించుకున్నారంట. క్రీస్తు యొక్క అపోస్తల వేషం ధరించుకున్నారు. అపోస్తల వస్త్రధారణ, అపోస్తల లాంటి లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ ఉండి మేము కూడా అపోస్తలమే అని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే అపోస్తలను ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి చాలామంది ఏంటంటే నన్ను కూడా ఫాలో అయ్యే బలం ఉంటే బాగుంటుంది అనుకున్నారు బహుశా కొంతమంది. ఇంకందుకే కొంతమంది అపోస్తల వేషం ధరించుకుని కొంతమంది వచ్చారంట. పౌలు అంటున్నాడు వాళ్ళు మోసగాండ్రని చెప్తున్నాడు. వాళ్ళు అపోస్తలు కాదు కానీ అపోస్తలు అని చెప్పుకుంటున్నారు అని మాటతో తర్వాత వచ్చిన పౌలు అంటున్నాడు. అక్కడ వచ్చిన 14 వచ్చిన ఇది ఆశ్చర్యం కాదంటున్నాడు. ఏది ఆశ్చర్యం కాదు? గమనించిన ఎక్కడి సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. సరే, ఆశ్చర్యం కాదన్నాడు. ఒక మనిషి అపోస్తులు కాకుండా కూడా నేను కూడా అపోస్తుల్నే, నేను కూడా పాస్టర్ గారిని, నేను కూడా సేవ చేస్తాను, దేవుడు నన్ను కూడా పిలుచుకున్నాడు
అని చెప్పుకొని నేను దేవుడు నన్ను సేవ పిలుచుకుని సేవ చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. పౌలు అంటున్నాడు అక్కడ, వాళ్ళందరూ అపోస్తులు కాదు, యాక్చువల్గా దేవుడు పిలుచుకోలేదు, కానీ వాళ్ళకు అలా వచ్చేసారు. అది దేవుని దగ్గర వచ్చినటువంటి క్రీస్తు యొక్క అపోస్తలు యాక్చువల్గా కాదంటూ ఇది ఆశ్చర్యం కాదంటున్నాడు. ఏంటి ఆశ్చర్యం కాదు? ఒక మనిషి అపోస్తలు కాకుండా కూడా నేను అపోస్తలని చెప్పుకుంటూ, ఇంకో రకంగా చెప్పండి, వాళ్ళు నిజంగా దేవుడు పిలుచుకోకుండా కూడా దేవుని సేవ చేయడానికి వచ్చని చెప్పుకున్న సంగతి చెప్తున్నాడు పౌలు. అది నాకు ఆశ్చర్యం కలదంటున్నాడు. అలా కొంతమంది దేవుడు నన్ను పిలుచుకున్నాడు సేవ చేయడానికి, అందుకే వచ్చానని చెప్పుకునేటువంటి వాళ్ళు చూసి పౌలు అంటున్నాడు, నేను ఆశ్చర్యమే కలగదు నాకు అంటున్నాడు. ఎందుకంటే అంటున్నాడు అక్కడ, ఎందుకంటే సాతాను కూడా పెద్ద వేషగాడు, వాడు కూడా చీకటయ్యుండి, చీకటి సంబంధం అయ్యుండి వెలుగు దూత వేషము ధరించుకుని వస్తున్నాడు. సాతానుడు వెలుగు దూతలాగా వస్తాడంట. తెల్లగున్న ప్రతిదీ దేవుని దగ్గర వచ్చిందని అనుకున్న భ్రమలో బతికి క్రిస్టియన్స్. నాకు వెలుగు కనబడింది అన్నాను కానీ వెలుగాను కానీ కనేసుకుంటాం. నీకు వాక్య జ్ఞానం లేకుండా ప్రతి తెల్లగా ఉండే ప్రతిదీగా లైట్గా ఉన్న ప్రతిదీ కూడా దేవుడు అనుకుంటే నువ్వు ఎదురు చూస్తూ ఆ రకం నువ్వు తెల్లగా ఉండేసరికి వెలుగు అనేసరికి నువ్వు యాక్సెప్ట్ చేయడానికి నువ్వు దాన్ని నమ్మడానికి రెడీ అయిపోతే సాతాను వెంటనే వేషం మార్చేస్తాడు. ఎందుకంటే సాతానుడికి ఏం తెలుసో, సాతానుడు చాలా కుయుక్తి గలవాడు తెలుసా మీకు. ఎలాగైతే నువ్వు యాక్సెప్ట్ చేసేస్తావో ఆ వేషంలో వచ్చేస్తాడు తెలుసా. ఎలాగైతే ఈజీగా నువ్వు యాక్సెప్ట్ చేసేస్తావో ఆ వేషం కడతాడు వాడు, ఈజీగా వేషం కడతాడు. అందుకే అంటున్నాడు మనుషులు వేషం ధరించుకుని రావడం నాకు అసలు ఆశ్చర్యలేదు అంటున్నాడు పౌలు. ఎందుకని ఆశ్చర్యలేదంటే అసలు వాళ్ళందరినీ ప్రేరేపించే సాతాను కదా, అసలు హెడ్ కదా, వాడే వెలుగుదూత వేషం. వాడు వేరే వేషం వేసుకొస్తున్నాడంటే బహుశా అది వేరుగుండు. కానీ పౌలు అన్నాడు సాతానుడు వెలుగుదూత వేషంలో వస్తాడు అంటే ఆలోచించండి. కొంతమంది చూసే కొన్ని దర్శనాలు నిజంగా దేవుడా కాదో ఒక డౌటే. అది వాళ్ళు ఎలా ఎదురు చూస్తున్న దాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళ యొక్క ఆత్మస్థితి, వాళ్ళకి ఎంత ఆత్మీయ జ్ఞానం ఉంది, ఎంత వాక్య జ్ఞానం ఉంది, ఎంతగా ఆత్మచేత నడిపింపబడుతున్నారు, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ తెలుసా. గుడ్డిగా ఇది నమ్మడానికి వీలు లేదు. అందుకే పౌలు అన్నాడు కదా, సాతానుడే వెలుగుదూత వేషం ధరించుకొని వస్తున్నప్పుడు ఆ వాడి చేత ప్రేరేపింపబడిన మనుషులు అపోస్తల వేషం ధరించుకొని రారా, అందుకే నాకు అసలు ఆశ్చర్యమే కలగదు అంటున్నాడు. అంటున్నాడు చూడండి 15వ వచనం చదువుతాను చూడండి. గనుక వారి పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకుని గొప్ప సంగతి. చూసారా, సాతానుడు అలా వస్తున్నప్పుడు సాతాను యొక్క పరిచారకులు కూడా దేవుని పరిచారకుల వేషం ధరించుకొని రావడంలో, నీతి ఆ వేషం ధరించుకొని రావడంలో నాకు అసలు ఆశ్చర్యమే కాదు అంటున్నాడు. అంటే ఇలాగున అపోస్తలు కాకుండా అపోస్తలను చెప్పుకుని వచ్చేటువంటి వాళ్ళు అపోస్తల కాలంలో ఉన్నారా? అపోస్తల కాలంలో అపోస్తలు అని చెప్పుకొని వచ్చేటువంటి దొంగ అపోస్తలు ఉన్నారు. ఇప్పుడు పాస్టర్ల పేరు చెప్పుకొని పాస్టర్లాగా దేవుడి పేరు చెప్పుకొని మేము కూడా పాస్టర్లు అని చెప్పుకొని పాస్టర్లు పరిచయం చేసే కాలంలో పాస్టర్ల పేరు చెప్పుకొని వచ్చేవాళ్ళు కూడా బలుగుతున్నారు ఉన్నారు. అందుకంటాం గుడ్డిగా దేన్ని నమ్మకూడదు. ఇది నేను చెప్తున్న మాట కదా, బైబిలే మన క్రిస్టియన్స్కి బోధిస్తున్నటువంటి మాట. ఇది బైబిల్ మనకు చెప్తున్నటువంటి మాట. అందుకనే అలా ధరించుకుంటా గొప్ప మనుషులు ఆ వేషం ధరించుకొని రావడం అంటే నీతి పరిచయం చేసే వాళ్ళలాగా, దేవుని సేవ చేసే వాళ్ళలాగా వేషం వేసుకొని రావడం అయితే నాకు ఆశ్చర్యమే కదంటూ వారి క్రియలు చొప్పున వారికి అంతము కలుగును. అంటే అంతం మాత్రం వాళ్ళకి చాలా భయంకరంగా ఉంటుంది. స్టార్టింగ్ బాగానే ఉంటుందేమో, కానీ అంతం మాత్రం భయంకరంగా ఉంటుంది అంటున్నాడు. అంటే ఆలోచించే దీన్ని బట్టి మనమేమో ప్రతీదీ తలగున్న ప్రతీదీ వెలుగు సంబంధం అనుకుంటున్నాం మనం. కానీ సాతానుడు ఎంతమందిని అబద్ధ బోధకులను ప్రేరేపించి వాళ్ళకు ఉన్నటువంటి శరీరానుసారమైన ఆశను బట్టి కొంతమందిని సాతానుడు ప్రేరేపించి వాళ్ళని బోధకులుగా చేసి క్రైస్తవ ప్రపంచంలో వదులుతాడు. ఆలోచించండి ఒకసారి. మనం మైక్ పట్టుకుని స్టేజ్ మీద నిలబడి వాక్యం చెప్పే ప్రతి వాళ్ళు కూడా ప్రసంగికులు అనుకుంటున్నాం మనం. దేవుడు పిలుచుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. దేవుడే పిలుచుకుంటున్నాడు, దేవుడే వాళ్ళకి కెపాసిటీ ఇస్తున్నాడు, సామర్థ్యం ఇస్తున్నాడు, పంపిస్తున్నాడు. అలాగే మీకు తెలుసు మనుషులకు ఉన్నటువంటి స్వకీయమైన దురాశలను బట్టి కూడా, లేదా వాళ్ళకి పరిచయం మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి దాన్ని బట్టి కావచ్చు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వాళ్ళు దానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి సాతాను కూడా వాళ్ళు ప్రేరేపించేస్తాడు. సాతాను కూడా ఎలాగ చూడండి, ఈ మనుషులు అంటున్నటువంటి వాళ్ళు ముఖస్థుతికి ఈజీగా పడిపోతాం తెలుసా. మనం ముఖస్థుతికి ఈజీ పడిపోతాం. నువ్వు బాగా పాటలు పాడుతున్నావు, నువ్వు బాగా ప్రసంగం చేస్తున్నావు, నువ్వు కూడా పరిచయం చేసేచ్చుగా, నువ్వు ఆల్మోస్ట్ ఆల్ పాస్టర్ లాగా కనబడుతున్నావు కదా, నువ్వు కూడా పరిచయం చేసేచ్చు కదా. ఆ ముఖస్థుతికి పడిపోతాం చాలామంది తెలుసా. దాని వెనకాల సాతాను ఉంటాడు తెలుసా. ముఖస్థుతి ఈజీ పడిపోతాం. అందుకే నేను పొగిడేటువంటి వాళ్ళు ముఖస్థుతి చేస్తాను, నిజంగా చేస్తున్నారా, దాని వెనకాల ఎవరు ప్రేరేపిస్తే చాలా ఇంపార్టెంట్. కానీ ముఖస్థుతి అంటే ఎంత బాగుంటుందంట మనకి. వాళ్ళు సాతాను పొగుడుతున్నా సరే మనం దానికి కూడా పడిపోతాం. ఎవరైనా పొగిడారు అనుకోండి, సపోజ్ అనుకుందాం,
ఆ పొగిడినటువంటి దానిలో కూడా నిజంగా ఎంతవరకు అది దేవుని ప్రేరేపణ, ఎంతవరకు శరీరానుసారం కూడా ఆలోచించుకునేటువంటి కెపాసిటీ నాకు ఉండాలి. ఎందుకంటే బేసిక్గా కరెక్ట్ సరైన దారిలో వాక్యం చెప్తూ తెలియకుండానే తప్పు దారిలోకి ఎప్పుడు వెళ్ళిపోతుంది తెలుసా, తప్పుడు బోధలకు ఎప్పుడు వెళ్ళిపోతుంది తెలుసా? మన గురించి ఎవరన్నా గొప్పగా పొగుడుతూ మీరేం చేసినా గొప్పగా ఉంటుంది బ్రహ్మాండం అని ఎప్పుడైతే మనుషులు పొగిడారో మనల్ని, ఆటోమేటిక్గా నీ ప్రసంగాల్లో నువ్వు చేసే విధానము, నీ తీవ్రత అంతా నీరు గారిపోద్ది ఆటోమేటిక్గా, తెలుసా? అలాగే మంచిని అప్రిషియేట్ చేయకూడదంటే అప్రిషియేట్ చేయొచ్చు. ఓ పాస్టర్ గారిని పొగడకూడదు, విశ్వాసులు మెచ్చుకోకూడదంటే మెచ్చుకోవచ్చు, ఎంకరేజ్ చేయొచ్చు. కానీ పాస్టర్ గారికి ఉండాలి, అది ఎంతవరకు తీసుకోవాలి పాస్టర్ గారికి ఉండాలి. మీరు ఏం చేసినా పెద్ద ఇదేనండి అన్నాం అనుకోండి, అది కనుక ఒక విన్నటువంటి బోధుడు కనుక ఎక్కించుకున్నాను బుర్రలోకి, ఇంకా ఆటోమేటిక్గా ఏంటంటే దీని మీద అంత సీరియస్నెస్ రాదు. ఇంకా నేను నిలబడి ప్రసంగం చేస్తాను, నేను చెప్పిన బ్రహ్మాండం కొడతారు, అందరూ బయట టాక్ ఉంది కాబట్టి నేను పెద్దగా ప్రిపేర్ అవ్వాల్సిన పని కూడా లేదు. నేను ఏం చేసినా, ఎలా పాడినా, ఏం చేసినా అంత బ్రహ్మాండంగా వెళ్ళిపోద్ది, దేవుడు దానికి ముద్ర చేస్తాడు, అందరికీ అది ఆశ్చర్యకరంగా మారిపోద్ది. ఇలా చాలామంది విశ్వాసులు పొగిడితే ఆ పొగడతో పడిపోయినటువంటి పాస్టర్లు బోల్డ్ మంది ఉంటారు, తెలుసా? చాలామంది అలాగే అది ఆ తీవ్రత తగ్గిపోవడమే కానీ, లేదంటే తప్పుడు బోధలకు వెళ్ళిపోవడం కూడా బేసిక్గా అదే కారణం. సాతానుడు ఎగ్జాక్ట్ అలాగే చేస్తాడు. నువ్వు దానికి కనుక నువ్వు ఈజీగా ఫ్లాట్ అయిపోతుంటే సాతానుడు అలాగే ప్రేరేపిస్తాడు. అందుకనే నిన్ను పొగిడేటువంటి వాళ్ళ మీద నువ్వు జాగ్రత్తగా మీరు ఆలోచించుకోవాలి. ఎందుకు పొగుడుతున్నారు, దాని వెనకాల ఏమైనా మోసం ఉందేమో ఆలోచించుకోవాలి, లేదంటే ఖచ్చితంగా ఇబ్బందుల్లో పడతాం. ప్రస్తుతం నువ్వు గొప్పగా నీకు గొప్ప పొగిడారంటే దాని వెనకాల ఖచ్చితంగా ఏదో నెగిటివ్ ఖచ్చితంగా ఉంటుంది మ్యాక్సిమం చాలా వరకు, తెలుసా? అలాగే చాలామంది బోధలు అలాగే నిజమైన బోధనను తప్పుడు బోధలోకి పరిసర బ్రహ్మాండంగా చేసి ఆ తర్వాత కొంచెం పరిసర దాని యొక్క స్థాయి తగ్గిపోవడం అంటే బేసిక్ ఇలాంటి దగ్గర స్టార్ట్ అవుతుంది. మనం ఏం చేసినా జనాల్లోకి వెళ్ళిపోద్ది, ఏం చేసినా ప్రతిదీ సెట్ అయిపోద్ది అనుకున్న మైండ్ సెట్లోంచి ప్రతిదీ వస్తుంది, తెలుసా? ఆ మైండ్ సెట్లో ప్రతిదీ వస్తుంది. మనం ఏం చేసినా సరిపోద్ది అన్నప్పుడు ఆటోమేటిక్గా సిద్ధపడడం, ఆ డిసిప్లిన్ మనకు ఉండదు. డిసిప్లిన్ ఏమిటి, ఆటోమేటిక్గా వాక్యం సరిగ్గా ఉండదు, పరిచర్య స్టాండర్డ్ తగ్గిపోద్ది, ఆ స్థాయి తగ్గిపోతుంటుంది. దాని వెనకాల యాక్చువల్ ఎవరు ఉంటారు, సాతానుడు ఉంటాడు, తెలుసా? దాని వెనకాల సాతానుడు ఉంటాడు. ఎందుకంటే సాతానుడు ప్రేరేపిస్తాడు అలా చాలామందిని. అందుకనే ఈ రోజుల్లో స్పెసిఫిక్గా పరిచయం విషయానికి వస్తారు, చాలా జాతరలు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చర్చలు ఎక్కువైపోయి, నెక్స్ట్ వీక్ చెప్తాను మళ్ళీ మిగిలిన చాలా విషయాలని. చర్చలు ఎక్కువైపోయినాయి, పాస్టర్లు ఎక్కువైపోయారు, వాక్యాన్ని బోధించలు ఎక్కువైపోయారు. ఒకప్పుడు బోధ లేని సందర్భాలు, ఇప్పుడేమో చాలామంది బోధకులు ఉన్నారు, చాలా చర్చలు ఉన్నాయి, పెద్ద చర్చస్ ఉన్నాయి, పెద్ద స్టేజ్లు అంత పెద్ద అంటే మనుషులకు కనబడినంత పెద్ద స్టేజ్లు. ఇప్పుడు ఒకప్పుడు స్టేజ్లు మనుషులు కనబడడం కోసం స్టేజ్లు వేసేవాళ్ళు, ఇప్పుడు మనిషి ఎంత పెద్ద స్టేజ్ వేస్తున్నాడు, మనుషులు కనబడినంత పెద్ద స్టేజ్లు వేస్తున్నాడు. ఇప్పుడు పెద్ద మెగాగా జరిగిపోతుంది ప్రతిదీ. ప్రాబ్లం ఏంటంటే దాని చూసి సంబరపడుతున్నాం, కానీ అందులో ఎంతవరకు నిజాయితీ ఉంది, అందులో ఎంతవరకు ఆత్మ ప్రేరేపణ ఉందన్నది పరిశీలించుకోవాలి. అది ఇంపార్టెంట్. మనం పని లైటింగ్లు, స్టేజ్లు, డెకరేషన్లు, మ్యూజిక్లు ఇవి చూసి మనం అందరం ఫ్లాట్ అయిపోయి క్రిస్టియన్ డెవలప్ అయిపోయింది, బ్రహ్మాండంగా ఉంది అనుకుంటున్నాం మనం. కానీ దీని వెనకాల ఒక బోధకుడు బహుశా అది సరిగ్గా బోధించట్లేదు, లేదా అంతగా ఏ ఆత్మచేత నడిపింపబడుతున్నాడు, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్క బోధకుడు కనుక దురాత్మచేత, అంటే సరైన సత్యవాక్యం కాకుండా దురాత్మచేత ప్రేమ బోధిస్తే ఆ ఒక వ్యక్తే కాదు, ఆ వ్యక్తి ఎంతమంది ఫాలో అంతమంది దుర్బోధలోకి వెళ్ళిపోతారు. అందుకనే సాతానుడు ఎక్కువ పాస్టర్లను టార్గెట్ చేస్తాడు. ఆ ఒక్క వ్యక్తి బోధించిన ఒక ప్రసంగంతో చాలా గుడ్డిగా నమ్మేస్తారు చాలామంది. నమ్మేసి అదే గుడ్డిగా అదే కరెక్ట్ అనుకుంటారు. మా పాస్టర్ గారు చెప్పారు అదే కరెక్ట్, మిగిలిన అందరూ తప్పు, మా పాస్టర్ గారే గొప్ప అని చెప్పుకునే వాళ్ళు చాలామంది రోజుల్లో. వ్యక్తి పూజ ఎక్కువైపోయింది మధ్యకాలం. నన్ను చూడండి, ఎక్కడ కూడా మనం గొప్పలో అవడం ఇంపార్టెంట్ కాదు. బేసిక్గా అదొక నిజంగా దేవుని చేత ప్రేరేపింపబడుతున్నామా లేదన్నది ఆ ఒక్క దాంట్లో తెలిసిపోతుంది సింపుల్గా. నువ్వు దేన్ని హైలైట్ చేసుకుంటున్నావు, దేన్ని నువ్వు చూపిస్తున్నావు, ఎక్కువ దేన్ని చూపించడానికి ఇష్టపడుతున్నావు, పరిచర్య అనేటువంటి ఆ దాన్ని నువ్వు ఏ రకంగా వాడుకుంటున్నావు. ఈవెన్ యూట్యూబ్ అయినా సరే దేనికి వాడుతున్నావు యూట్యూబ్ని, అది కూడా ఇంపార్టెంటే. అందుకని ప్రసంగాలు తప్ప మనమైతే ఏవి పెట్టడం ఇష్టపడినాం, ఎక్స్ట్రా ఏం మనం అది ఉంది కేవలం ప్రసంగాల కోసమే, అది ఉండాలి కానీ వేరే ఎక్స్ట్రా చెత్త అంతా అసలు అవసరమే లేదు. కానీ అలా ఉంటుంది ఈ రోజుల్లోనే చాలామందికి, అలా ఉండదు. అందులో ఫ్రీ కదా యూట్యూబ్, ఏదైనా అప్లోడ్ చేసేయచ్చు, ఏది పడితే అప్లోడ్ చేసేస్తాం. జనాలకు పనికిరాని అందులో ఆత్మీయంగా ఏముండదు, కానీ మనల్ని మనం గొప్పగా చూపించుకోవడం, మనల్ని మనం గొప్ప చేసుకోవడానికే వాడతాం చాలా విషయాలు.
అక్కడే తెలిసిపోతుంది. మనం వాక్య పరిచయం అనేటువంటి ఆ మీన్స్ ఏదైతే ఉందో, ఛానల్ ఏదైతే ఉందో, దాన్ని ఎంత సీరియస్గా మనం తీసుకున్నాం, దానికి మనం ఎంత తీవ్రతగా దాన్ని మనం ఎంత యూస్ చేస్తున్నాం, సద్వినియోగం చేస్తున్నాం, అక్కడే తెలిసిపోద్ది మనకి. వ్యక్తి కాదు కనబడాల్సింది, దేవుడు కనబడేటట్టు ఉండాలి. పౌలు చూడండి, చాలా సందర్భంలో పౌలుని కొన్ని సందర్భాల్లో దేవుడుగా చేసేద్దాం అనుకుంటుంటే బట్టలు చెంపుకున్నాడు పౌలు. తెలుసా? బట్టలు చెంపుకున్నాడు. ఈ రోజుల్లో మనం పొగిడితే పొగిడంతసేపు పొగిడించుకొని ఒక అరగంట, లాస్ట్లో దేవునికి మహిమ అంటున్నాం. అరగంట పొగిడించుకొని మనిషి గురించి అరగంట, లాస్ట్లో ఒక స్టేట్మెంట్ దేవుడి గురించి, దేవునికి మహిమ. దేవుడు అనే స్థితిలో పెట్టాడు, దేవునికి మహిమ. అరగంట నీ కోసం, 2 నిమిషాలు దేవుని కోసం. బ్యాలెన్స్ చేసి చూడండి. ఒక గంట ప్రసంగంలో ఎక్కువ శాతం ఏముంటుంది? బోధలో దేని గురించి ఉంటుంది? అక్కడ చెప్పేయచ్చు మనం. ఉద్దేశం ఏంటై ఉండొచ్చు, ఏ ప్రేరేపణతో కార్యాలు చేస్తున్నారు. అందుకని ఈ రోజుల్లో ప్రతిదీ పరీక్షించాలి. ఎందుకంటే ఏ మనిషిని ఎప్పుడైనా తప్పుకోవచ్చు. మీకు ఆ ప్రాబ్లం అయితే గ్యారంటీగా రాదు, కానీ మీరు పరీక్షించుకోండి. నేనే స్పెషల్ అని చెప్పట్లేదు కదా, అందరితో పాటు నేను కూడా. కాబట్టి పరిశీలించుకోవాలి. అందుకనే ప్రతిసారి కాకపోయినా అప్పుడప్పుడైనా పరిశీలించుకోవాలి మీరు. నిజంగా దేవుని ఆత్మచేత జరుగుతుందా, లేదంటే జస్ట్ మనిషి తన ప్రేరేపణ ఉందా, లేదా సాతానిక ప్రేరేపణ ద్వారా జరుగుతున్న కార్యాలు అనేటువంటిది పరీక్షించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఏ మూమెంట్లో అయినా సరే ఇక్కడ శరీరానుసారం జరుగుతూ అనిపిస్తే మీరు చర్చ మానడం చాలా బెటర్. మీకు అనిపిస్తే నేనేమి ఇక్కడ ఆపను. ఇది తల్లి సంఘం, మీరు ఎలా వదిలేసి వెళ్ళిపోతారు, ఇక్కడ బాప్టిజం తీసుకుని ఎలా వదిలేసి వెళ్ళిపోతారు, ఆ డైలాగ్ నేను ఎత్తుకుంటున్నాను. ఇది కరెక్ట్ కాదని మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఆపేవాళ్ళు ఎవరో ఉండరు. ఎందుకంటే మీ నిర్ణయాన్ని గౌరవిస్తాను అక్కడ. నేనంతా మీ నచ్చలేదు అనుకుంటే, బోధ కరెక్ట్ కాదు, బోధ సరిగ్గా చేయట్లేదని అనుకుంటే మీరు వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లమే లేదు. ఎవరిని ఆపేది ఉండదు. కాకపోతే మీరు మంచి అనుకుంటే నిజంగా మంచేనా అది తెలుసుకోవడం మీకు ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు దాని మీద మీరు మైండ్ పెట్టాలి. మీరు చెడు అనుకుంటే నిజంగా చెడేనా, దేవుని ఆత్మ అనుకుంటుంది నిజంగా దేవుని ఆత్మేనా, లేదా దేవుని యొక్క ఆత్మ కాదండి అని మీకు అనిపిస్తుంది, నిజంగా దేవుని యొక్క ఆత్మ కాదా, అది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. దానికి ఎంతో ఆత్మీయత ఉండాలి తెలుసా, ఎంతో వాక్య జ్ఞానం ఉండాలి, ఎంతో ఆత్మ నడిపింపు ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుతో కూడా నీకు అలవాటైతే, దేవుని స్వరాన్ని లోపల వినడం నీకు అలవాటైతే, అప్పుడు ఆ మనిషి చేసిన ప్రసంగం శరీరానుసారమా ఆత్మానుసారమా అంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు. ఎందుకంటే ఈ మనుషులను శరీరానుసారంగా ప్రేరేపించేటువంటి ఆత్మ అన్నిటికంటే గొప్పవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవునికి ఈ ఆత్మలన్నీ భయపడతాయి. అందుకని ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ స్వరం ఆ నిశ్చయత ఇస్తాడు మనకి. లేదు నువ్వు వింటుంది కరెక్టే అనో, లేదు నువ్వు వింటుంది కరెక్ట్ కాదనో. కాకపోతే ఆ స్వరం మీకు అనిపించినప్పుడు కూడా అది పరిశుద్ధాత్మ, మీ స్వరం కూడా మీరు తెలుసుకోవాలి. మనకి ఎలా తెలుస్తుంది? వీలైతే ఎప్పుడైనా గురువారాలు పరిశుద్ధాత్మ దాని గురించి కూడా చెప్తాను, ప్రేరేపణ గురించి కూడా. కానీ పరిశుద్ధాత్మ స్వరం మనకి ఎలా తెలుస్తుంది? దేవుడు మాట్లాడతాడా లేదంటే నాకు అనిపిస్తుంది, ఎలా తెలుస్తుంది నీకు? తరచుగా నువ్వు పరిశుద్ధాత్మ స్వరాన్ని వినడం నువ్వు అలవాటు చేసుకుంటే, ఆ స్వరం రాగానే అది దేవుని ఆత్మ కాదు నీకు తెలిసిపోద్ది. నాతో తరచుగా మాట్లాడుతున్నాను అనుకోండి ఫోన్లోని, నా స్వరం నీజు గుర్తుపడతాను, నేను పరిచయం చేసిన అవసరం లేదు, నా స్వరం వినగానే తెలిసిపోద్ది. తరచు నాతో మాట్లాడుతున్నాను కాబట్టి. ఎప్పుడో ఒకసారి మాట్లాడాలి అనుకోండి, నేను పరిచయం చేసుకుంటేనే గుర్తుపడతారు, లేకపోతే వాళ్ళు నా స్వరాన్ని గుర్తుపట్టలేరు. ఎగ్జాక్ట్ అలాగనే పరిశుద్ధాత్మ స్వరం వినడం తరచుగా అలవాటు అయినటువంటి వాళ్ళు మాత్రమే నీ ఫీలింగ్స్ని, నీ ఎమోషన్స్ని, నీ మైండ్ని, నీ ఆలోచనని, నీ మనసులోని పుట్టేటువంటి స్వరాన్ని నువ్వు అణిచివేసుకొని పరిశుద్ధాత్మ స్వరం వినడం నువ్వు అలవాటు చేసుకుంటూ ఉంటే, వెళ్ళే కొంచెం అలవాటు అయ్యే కొందికి నీ ఆత్మ ట్రైన్ అవుతుంది, తరబేది పొందుతుంది, పరిశుద్ధాత్మ స్వరం ఎలా ఉంటుందో గుర్తిస్తుంది. రాబోతున్న కాలం నీకు అలవాటు అయితే, రాబోతున్న కాలంలో ఇంకా ఈజీగా పరిశుద్ధాత్మ స్వరాన్ని గుర్తించగలుగుతావు. ఎందుకంటే నీకు వినడం నీకు అలవాటు అయ్యింది కాబట్టి. అది కొత్తలో మాత్రం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. అది మనం వింటుంది దేవుని స్వరమా, మన స్వరమా, లేదా ఇంకేదన్నా ఇన్ఫ్లుయెన్సా, దురాత్మ తెలుసుకోవాలి. ఇది ఒక్కసారి జరిగిపోయేది కాదు. ఇది నీకు వచ్చిన ప్రతిదీ దేవుని స్వరాన్ని కూడా నేను చెప్పను, పరీక్షించుకోవాలి. ఎందుకంటున్నాడు యోహాను, అంటున్నాడు ప్రతి ఆత్మను పరీక్షించండి, పరీక్షించాలి. పరీక్షించడం చాలా చాలా మనకి ఇంపార్టెంట్. ఈ రోజుల్లో అది మరీ మనకు చాలా ఇంపార్టెంట్. భయంకరమైన రోజుల్లో యాక్చువల్ మనం ఉంటున్నాం. అప్పుడు మనం పైపోయింది ఇప్పుడు కూడా చెప్తున్నాను, మీరు పైపోతే ఎప్పుడు చూడకండి. పైపోతే చూస్తే బేసిక్గా చెప్తున్నా, మోసపోయేది మీరే అవుతారు. కొన్నిసార్లు మనకున్న గుడ్డి ఆలోచన ఏంటంటే, మరి చాలామంది వెళ్తున్నారు కదండి అక్కడికి,
దేవుడు లేకపోతే అంతమంది వెళ్తారా అంటాం. అంటే దేవుడు ఉన్నాడో లేదో అక్కడ అన్నది చెప్పడానికి జనాన్ని లెక్క పెడుతున్నాం మనం. కానీ దేవుడు ఏమన్నాడు, ఎక్కడైతే 2-3 నా నామమ్మ అన్నాడు, బైబిల్లో చెప్తుంది. అందుకని చూడండి, ఒకళ్ళ మాట చెప్పినప్పుడు చాలామంది ఏమిటంటే అంటారు, దేవుడు లేకపోతే అంతమంది ఎందుకు వెళ్తారండి, దేవుడు అంతమందిని పిలుచుకోకపోతే ఆకర్షించకపోతే అంతమంది ఎందుకు వెళ్తారండి, దేవుడు పని చెప్పితే అంతమంది ఎందుకు వెళ్తారండి అంటారు. అప్పుడు నువ్వు దాన్ని నిజంగా ఆ స్టేట్మెంట్ బైబిల్ ప్రకారం ఉందా? బైబిల్ దేవుడు అన్నాడు ఎక్కడైతే 2-3 నా అనుకుంటే అక్కడ ఉంటున్నాడు. అప్పుడు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అక్కడ దేవుడు ఉన్నాడని, 2-3 ఉంటే దేవుడు లేడని అర్థం. నువ్వు అక్కడ దేవుడు ఉన్నాడు లేదన్నది ఆ జనాలను బేస్ చేసుకొని కాదు చెప్పాల్సింది, దానికి ఇంకా వేరే కొలతలు ఉన్నాయి. అలా ప్రతిదీ నువ్వు వాక్యానుసారంగా పరిశీలించుకుంటేనే నువ్వు సత్యాన్ని గ్రహిస్తావు, సత్యాన్ని స్వప్నలుగా చేస్తావు. ప్రార్థన చేస్తాం, తల వంచుకొని నేనే చిన్న ప్రార్థన చేస్తాను. వచ్చే వారం కంటిన్యూ చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరమ తండ్రి, పరిశుద్ధ దేవ, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమునకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. రాత్రికాల సమయంలో మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. సమస్తమును పరీక్షించమని సెలవిచ్చు, మిగిలిన దాని నుంచి చేపట్టమని చెప్పావు ప్రభువా. సమస్తమును తండ్రి పరీక్షించేంత వాక్య జ్ఞానము, ఆత్మ నడిపింపు మాకందరికీ ప్రభువా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆత్మ సంబంధంగా దుర్దినాల్లో జీవిస్తున్నాం తండ్రి. అనేక మంది ప్రభా తప్పుదారిలో వెళ్ళిపోతున్నటువంటి దినాలు ప్రభా, అల్పమైనటువంటి వాటికి ఆకర్షించబడేటువంటి స్థితిలో కాలంలో మేము జీవిస్తుండగా ప్రభా, చిన్న చిన్న వాటికి అల్పమైన వాటికి ప్రభా, ఈ సంఘమునకు వస్తున్న ఏ విశ్వాసి కూడా ప్రభా తను లోబడకుండా నిజమైనటువంటి ఆత్మకు లోబడి ఆత్మ చెప్పిన చోట స్థిరంగా కొనసాగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఇంకో రాబోతున్న వారిలో ప్రభు మీరు మాతో స్పష్టంగా మాట్లాడండి ప్రభా. మాకు తండ్రి గుడితనం కలుగుతుందేమో తండ్రి, మీ వెలుగు ప్రకాశించినప్పుడు తండ్రి మేము చక్కగా చూసి ప్రతిదాన్ని పరీక్షించగలిగేటువంటి ప్రభు సామర్థ్యాన్ని, ఆత్మ ప్రేరేపణ వాక్య జ్ఞానం మాకు దయచేయండి ప్రార్థిస్తున్నాం. ఈ సంఘంలోకి వస్తే ప్రతి విశ్వాసి ప్రభు అలాగున బ్రతకడానికి సహాయం చేయండి. ఆత్మ జీవితంలో ప్రభు సీరియస్గా తీసుకోవడానికి సహాయం చేయండి. అలాగే వాక్య పరిచర్య ప్రభు దానికి ముఖ్యత్వాన్ని గ్రహించేటువంటి మనస్సు ఉంది ఇచ్చిన ప్రభా. ఇదంతా ప్రాముఖ్యమైన ప్రభు, ప్రతి వాళ్ళు గ్రహించేటువంటి మనస్సును ఈ సంఘంలోకి వస్తున్న ప్రతి బిడ్డకి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. వాక్యం యొక్క గొప్పతనం ప్రభా, వాక్య పరిచర్య గొప్పతనం ప్రభా, అది ఆత్మచేత నడిపింపబడినప్పుడు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో గ్రహించేటువంటి మనస్సు ప్రభా ప్రతి వారికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ ఆత్మ స్వరమును తండ్రి వినడానికి ప్రభు అడ్డుపడుతున్న ప్రతి కఠినమైన మనస్సును, హృదయమును ప్రభా మీరు బద్దలు కొట్టి ప్రభా మీ స్వరాన్ని వినగలిగేటువంటి మనస్సును, హృదయాన్ని ప్రతి వారికి కూడా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. సత్యమును గ్రహించేటువంటి స్థితి మాకందరికీ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. వెళ్ళుచుండగా మార్గం మాత్రం మీరు తోడుకుంటామని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్న మా పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. నీ ప్రేమకు